ఈ హీల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? దాని మీనింగ్ ఏంటి? చాలా బాగుంటుందని నాకు అనిపించింది కాలేజ్ టైంలో, కానీ నేర్పించడానికి ఎవరు లేరు. ఉత్తరాఖండ్ వెళ్ళిపోయాను, ఫారెస్ట్ లోకి. తాతయ్య కాలంలో మేమే ఇల్లు కట్టుకున్నామని చెప్పేవాళ్ళు, మా తాతయ్య వాళ్ళు కూడా చెప్పారు. అన్ని పక్షులు సేమ్ నెస్ట్ కడుతుంది, ఆ బ్రీడ్ పక్షి. మన మనుషులు ఎందుకు అంత వేరియంట్ వచ్చింది? ఈ సబ్జెక్ట్ బాగా కొత్తది. అంటే మీ ఏం ఏంటంటే నేచర్ ని కాపాడదామని. నేచర్ ని కాపాడాలి. సో మన నేచర్ లో చుట్టూ దొరికే మెటీరియల్స్ తో మనం ఇల్లు కట్టుకోవాలి. నమస్కారం అండి. మనం ఈరోజు ఆదిత్య శర్మతో ఉన్నాము. తను న్యాచురల్ హౌసెస్ కడతాడనమాట, అంటే మడ్ హౌసెస్ అనమాట. ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తనని అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ అండి ఆదిత్య గారు. ఎందుకు అంటే ఈ ఫీల్డ్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఓకే, సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు, కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నేను ఆర్కిటెక్చర్ కోర్స్ చేశాను. యాక్చువల్లీ ఆర్కిటెక్చర్ కోర్స్ చేశాను. ఆల్మోస్ట్ 5 years కోర్స్ ఉంటుంది. ఇందులో కన్స్ట్రక్షన్ డిజైనింగ్ ఎలా చేస్తాము, కాన్సెప్ట్స్ ఎలా తీసుకుంటాం, రకరకాల కాన్సెప్ట్స్, డిజైనింగ్, ప్లానింగ్ ఇవన్నీ నేర్చుకుంటాం. సో ఈ ప్రాసెస్లో మాకు మెటీరియల్ డిస్ప్లే ఇవన్నీ చేయడం జరిగింది. ఐ థింక్ సెకండ్ ఇయర్ టైంలోని. సో మెటీరియల్ డిస్ప్లేలో గ్లాస్ వూల్ అనే ఒక మెటీరియల్ కూడా ఉంది. గ్లాస్ వూల్ అనే మెటీరియల్ ఎలాంటిదంటే థర్మల్ ఇన్సులేషన్ కి వాడతారు. అంటే దానివల్ల హీట్ ట్రాప్ అయ్యి హీట్ కూలింగ్ పోకుండా థర్మల్ ఇన్సులేషన్ కి బేసిక్లీ వాడతారు. సో ఎలాంటి మెటీరియల్ ని గ్లౌస్ లేకుండా, మాస్క్ లేకుండా టచ్ చేయకూడదు అని చెప్పారు. సో ఎందుకు అని తెలిస్తే అది క్యాన్సర్ కాజింగ్ అని చెప్పారు. సో నేను క్వశ్చన్ అడిగాను, నన్నే ఐ ఆస్క్డ్ వన్ క్వశ్చన్ కి, ఇప్పుడు మనమైతే ఎడ్యుకేటెడ్గా ఉన్నాం కాబట్టి మనకు చెప్పారు, మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఓకే, టచ్ చేయొద్దు బేర్ హ్యాండ్స్ తో, క్యాన్సర్ గట్ట రావచ్చు ఈ పార్టికల్స్ తో. మరి వర్కర్స్ అండ్ ప్రొఫెషనల్ పరిస్థితి ఏంటి? వాళ్ళు సైట్లో అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. లేబర్స్, వర్కర్స్ ఇది ఎలాంటి మెటీరియల్స్ టచ్ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఎవ్రీథింగ్ అవన్నీ మైండ్లో తిరిగిందనమాట. సో ఇప్పుడు మొత్తం మెటీరియల్స్ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ఇన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఏమేమితో ఉన్నాయో అన్నిటి గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. రైట్ ఫ్రమ్ బేసిక్ మెటీరియల్ లైక్ సిమెంట్. ఓకే, సిమెంట్ ఈజ్ వెరీ బేసిక్ మెటీరియల్. మీరు నార్మల్గా కొన్ని స్టడీస్ చూస్తే వాటర్ కన్జంప్షన్ తర్వాత హైయెస్ట్ కన్జంప్షన్ మనం ఏదైనా చేస్తున్నాం మనుషులు అంటే అది కాంక్రీట్. వాటర్ చేయాలి కాబట్టి దానికి. సో బేసిక్లీ వాటర్ మనం హ్యూమన్స్ బాగా హైలీ కన్జ్యూమ్ చేస్తాం, తర్వాత కాంక్రీట్ కన్జ్యూమ్ చేస్తాం. అలాంటి ఆ డేటాస్ కూడా ఉన్నాయి. సో అంత దారుణంగా మనం వాడుతున్న కాంక్రీట్ వల్ల మన నేచర్కి, మనకి ఇన్ పర్సనల్ హెల్త్ లెవెల్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికి తెలీదు. జస్ట్ బికాజ్ మార్కెట్లో ఉంది అందరూ వాడేస్తున్నారు. ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు పాతకాలంలాగా అందరూ అయిపోవాలని చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ మీ ఇల్లు మీరు న్యాచురల్ మెటీరియల్స్ తో కట్టుకోండి. న్యాచురల్ మెటీరియల్స్ ఎలాంటివి అంటే మట్టి, సున్నము, రాళ్ళు, ఇవే న్యాచురల్ మెటీరియల్స్. వీటితో కట్టుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపించింది కాలేజ్ టైంలో, కానీ నేర్పించడానికి ఎవరు లేరు. అదొక ప్రాబ్లం. తాతయ్య కాలంలో మేమే ఇల్లు కట్టుకున్నామని చెప్పేవాళ్ళు, మా తాతయ్య వాళ్ళు కూడా చెప్పారు. అవును, మా ఇల్లు మేమే కట్టుకున్నామని. అవును, అంటే వాళ్ళు సివిల్ ఇంజనీర్ పెట్టుకోలేదు, ఆర్కిటెక్ట్ ని పెట్టుకోలేదు. అవును కదా, ఎందుకంటే ఆ స్కిల్ వాళ్ళకి పుట్టినప్పటి నుంచి వచ్చింది. మనిషికి ఫార్మింగ్ చేయడము, వంట చేయడము, బిల్డింగ్ కట్టడం, ఇవి పుట్టినప్పటి నుంచే రావాలి, వచ్చు. కానీ అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన సొసైటీలో దాన్ని తొక్కేస్తాం. ఒక మేస్త్రి ఇల్లు కట్టాలి, ఒక ఇంజనీర్ ఇల్లు కట్టాలి, అది మన పని కాదు, మనకు రాదు. ఇప్పుడు మీరు ఒక పక్షి చూడండి, ఒక పక్షి నెస్ట్ కడుతుంది. అన్ని పక్షులు సేమ్ నెస్ట్ కడుతుంది, ఆ బ్రీడ్ పక్షి. అవునా? ఇప్పుడు ఇంకొక యానిమల్, ఒక పురుగు చూడండి, ఆ పురుగు ఒక చిన్న మట్టితోనే చిన్న గూడు కట్టుకుంటది. ఆ పురుగు జాతి అంతా అలాంటిదే కట్టుకుంటది, అదే సైజు, అదే షేప్. హనీబీ అదే షేప్, అదే సైజులో కట్టుకుంటది. ఇప్పుడు సైజెస్ వేరియంట్ అవుతుంది దాని కాలనీస్ బట్టి, కానీ షేప్ అదే ఉంటుంది. మన మనుషులు ఎందుకు అంత వేరియంట్ వచ్చింది? ఒకటి 3 BHK, ఒక 2 BHK, ఓకే, అది రిక్వైర్మెంట్ బట్టి, కానీ షేప్లు మారిపోతున్నాయి. అవునా? దాని మీనింగ్ ఏంటి? అది నేచర్తో అలైన్డ్ గా లేదని. అవునా? సో నాకు ఇవన్నీ థాట్స్ అన్ని తిరిగాయి కాలేజ్లో. సో నేనేం చేశానంటే, మా కాలేజ్ కూడా సపోర్ట్ చేసింది కొంచెం. వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ బాగా కొత్తది. మా గైడ్ నాకు బాగా సపోర్ట్ చేశారు, శ్రీవల్లి గారు అని మా గైడ్ నాకు బాగా సపోర్ట్ చేసేసి నేను డిజైన్స్ అన్ని ఈ మెథడ్లో పెట్టడం మొదలు పెట్టాను. మా డ్రాయింగ్స్లో అన్నిట్లో
ఇలా మట్టితో ఇలా డిజైన్ చేయొచ్చు దాని మీద స్టడీ చేసి ఎక్కువ పెట్టాను. సో స్లోగా కాలేజ్లో కూడా దే రెస్పెక్టెడ్ మై వర్క్ అంతా అయిన తర్వాత కాలేజ్ నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళే లోపు మాకు 1 year ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రాక్టికల్ ట్రైనింగ్ నాకు ఎవరు నేర్పిస్తారు? ఈ మట్టిల్లు థియరిటికల్గా అన్ని నేర్చేసుకున్నాను ఇంటర్నెట్లో పాత బుక్స్లో ఉన్న నాలెడ్జ్తో. పాత బుక్స్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే థియరిటికల్గా నేర్చుకున్నాను. ప్రాక్టికల్ కావాలి తెలియదు కదా, ఇప్పుడు ఎవరు నేర్పిస్తారు? సో నేను విజయనగరం నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళిపోయాను ఫారెస్ట్లోకి. అంత ఇంట్రెస్ట్ ఇంకా ఉత్తరాఖండ్ ఫారెస్ట్, అక్కడ పులులు ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ. అక్కడ గిలిమిట్టి అని ఒక ఫర్మ్ ఉంది, వాళ్ళు నేర్పిస్తున్నారు అనమాట మట్టిలో ఎలా కట్టాలి ఏంటి ప్రాక్టికల్ నేర్పిస్తున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర అప్లై చేసి నా కాలేజ్లో స్కిల్స్ నాకు బాగుండే కాబట్టి వాళ్ళు వెంటనే నన్ను అప్రోచ్ అయ్యి తీసుకున్నారు ఇంటర్న్షిప్కి. అక్కడ ప్రాక్టికల్గా 1 year ఉండిపోయి నేర్చేసుకున్నాను. 1 year ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత 6 months అక్కడ నేర్పించాను నేను. అక్కడ వచ్చే స్టూడెంట్స్ నేర్పించామండి. నేను ఒక ఫ్యాకల్టీ అయిపోయాను. తర్వాత నేను ఇండివిజువల్గా నేను సౌత్ ఇండియాలో ఎలాంటిది లేదు సరిగ్గా, కొన్ని ఉన్నాయి తమిళనాడు ఈ సైడ్లో. సో మనకి ఎలాంటి స్కిల్స్ ఎక్కడ మనం స్ప్రెడ్ చేయాలి అని జనాలకు నేర్పించాలని నేను సీక్రెట్ రెసిపీస్ ఏం పెట్టుకోలేదు. నాకు వచ్చింది నేను వర్క్షాప్లో చెప్పేస్తాను. మీ 5 years కష్టం అది? 5-7 years కష్టము, అన్నీ చెప్పేస్తాను. ఎందుకంటే నా అంత కష్టపడకూడదు ఎవడు ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. అంటే మీ ఏం ఏంటంటే ఎంతసేపు నేచర్ని కాపాడదామని. నేచర్ని కాపాడాలి. ఇప్పుడు నేను దీన్ని బిజినెస్ చేసుకుందాం, నా ఒక దగ్గరే నాలెడ్జ్ ఉంచుకుందాం, పేటెంట్ రైట్స్ తీసుకుందాం, అలాంటివి చేస్తే నేచర్ని కాపాడే విజన్ పోతుంది. ఇది ఎంత ఎక్కువ మందికి వస్తే అంత మంచిది కదా. ఇప్పుడు ఇంట్లో వంట చేయడం వచ్చు, ఇప్పుడు స్లోగా ఫార్మింగ్ నేర్చుకుంటున్నారు, కానీ మట్టిలో కట్టడం కూడా నేర్చుకోవాలి. ప్రతి పర్సన్కి రావాలి. చిన్న పిల్లడైనా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ఎవరైనా సరే వాళ్ళకి ఈ 3 skills రాకపోతే వాళ్ళ లైఫ్ లాగా ఎంజాయ్ చేయలేరు. అంటే అంత ఈజీ అంటారా? వంట చేసినంత ఈజీ అంటారా? చాలా ఈజీ అండి. కుకింగ్, న్యాచురల్ బిల్డింగ్ అనేది కుకింగ్. మీకు అర్థమైందా? కుకింగ్ లో పసుపు వేస్తే ఏమవుతుంది అది మనకు తెలుసు, ఉప్పు వేస్తే ఏమవుతుంది మనకు తెలుసు. సేమ్ థింగ్ మట్టిలో ఏ మెటీరియల్ వేస్తే ఏం తెలిసిపోతే కుకింగ్ అంత ఈజీ అయిపోతుంది. మనం ఇప్పుడు విలేజెస్ లో తాతలు ముత్తాతలు అందరూ కట్టుకున్నారు కదా ఇల్లులు. సున్నం ఎలా కలపాలి, మట్టి ఎలా కలపాలి, ఎలా తొక్కాలి మట్టిని వాటర్ వేసేసి. అవునా? వాళ్ళు ఏదైనా ఇంజనీరింగ్ చదువుకున్నారా లేకపోతే ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ చదువుకున్నారు? వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. ప్లస్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ వాళ్ళు ఉంది, వాళ్ళ బాడీలోనే ఆ హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఉంది. ఇప్పుడు పక్షికి ఏ ఇంజనీర్ వచ్చి ట్రైనింగ్ ఇవ్వడు కదా, లేకపోతే వాళ్ళ మదర్ కూడా ట్రైనింగ్ ఇవ్వదు. ఆ ఇన్స్టింక్ట్ లోపల నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లలు చిన్నప్పుడు ఏం చేస్తారు, పిల్లోస్ తీసుకొని ఒక బ్లాంకెట్ వేసుకొని అందులో వెళ్ళి దూరం, ఇదే నా ఇల్లు అని చెప్పేసి. అవునా? అదా ఇన్స్టింక్ట్. ఓకే. సో మీరు ఇప్పుడు చూడండి, ఆ బ్లాంకెట్ లోకి వెళ్ళిపోతారు చెప్పాను కదా, వాళ్ళకి అక్కడ చుట్టూ దొరికే మెటీరియల్ అదే. ఇంట్లో పిల్లోస్, బ్లాంకెట్స్, మా అయితే కొన్ని బుక్స్, ఏదో టేబుల్ ఏదో దొరుకుతుంది కదా, చిన్న చిన్న బొమ్మలు పెట్టేసుకొని ఇది నా ఇల్లు, ఇంట్లో లోపల ఇల్లు కట్టేస్తారు వాళ్ళు. సో హ్యూమన్ ఇన్స్టింక్ట్ అది. సో మన నేచర్ లో చుట్టూ దొరికే మెటీరియల్స్ తో మనం ఇల్లు కట్టుకోవాలి. అది నేచర్ అలా డిజైన్ చేసింది. అంటే మనం అడవిలో ఉంటే మన అడవిలో ఉన్న మెటీరియల్స్ తో ఇల్లు కట్టేసుకోవచ్చు. ఏదో ఒక 3 bedroom ఇంట్లో ఉండిపోతే అందులో ఉన్న మెటీరియల్స్ ఒక చిన్న పిల్లడు ఇల్లు కట్టడం ట్రై చేస్తాడు. కరెక్ట్. అవునా? అసలు ఈ కాన్సెప్ట్ ఎవరికి అంటే థాట్ కూడా రాదు. సో నేను ఈ ట్రైనింగ్ చేస్తున్నప్పుడే మాకు అక్కడ మేస్త్రి గారు చిన్న అబ్బాయి ఉన్నాడు అనమాట. 4 ఇటుకలు పడిపోయేసరికి దాన్ని వాడు ఎలా సెట్ చేసి ఏదో హీస్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ అనమాట. అప్పుడు నేను అనుకున్నాను, ఇది మన బాడీలో ఉన్నదే, మన మైండ్ లో ఉన్నదే, మన జీన్స్ లో ఉన్నదే ఇల్లు కట్టుకోవడము, ఫార్మింగ్ చేయడం. మీ చిన్న పిల్లలు చూడండి, కిచెన్ సెట్ తీసుకొచ్చి చిన్న కిచెన్ సెట్ ఏదో ఇది నేను వంట చేస్తాను ట్రై చేస్తారు. తర్వాత ఏదో చిన్న మొక్కలేసి రోజు దానికి వాటర్ వేయడానికి ట్రై చేస్తారు. మళ్ళీ ఓల్డ్ ఏజ్ లో మళ్ళీ అది చేస్తారు. కరెక్ట్. అవునా? ఓల్డ్ ఏజ్ అంటే 50+ అయిన తర్వాత, 60+ అయిన తర్వాత మళ్ళీ గార్డెనింగ్ లో చేయి పెడతారు. మళ్ళీ ఏదో మట్టిల్లు కట్టుకొని నాకు చిన్నగా ఉంటే చాలు, నాకు ఎంత అపార్ట్మెంట్లు వద్దు అని చెప్పి ఏదో ఊర్లోకి వెళ్ళి బతుకుతారు. అవునా? నేను మా ఊర్లోనే చచ్చిపోతాను, నాకు కాట్ మంచం కావాలి, నాకు ఆ రోజ్ వుడ్ మంచం వద్దు, ఆ మ్యాట్రెస్ వద్దు, నాకు కాట్ మంచంలో నేను కూర్చోవాలి. ముసలోళ్ళు మళ్ళీ దీన్ని కనెక్ట్ అవుతారు. ఎందుకు?
ఎందుకంటే ఒక గోల్డెన్ ఏజ్ ఉంటుంది ఎవరిదైనా. ఓకే, స్కూలింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, జాబ్ రిటైర్మెంట్ వరకు నడుస్తుంది ఆ గోల్డెన్ ఏజ్. అది గోల్డెన్ ఏజ్ మనం అనుకుంటున్నాం, అవునా? అందులో మనం సొసైటీలో బాగా కలిసిపోతాం, ఒక లూప్ లో పడిపోతాం. ఎప్పుడైతే మనం దాని నుంచి దాటామో దాని ముందు మన నేచర్ కి బాగా కనెక్టెడ్గా ఉంటాం. మీరు ఇప్పుడు చెప్తుంటే ఆ టైం నాకు ఎప్పుడు వస్తుందా అంటే, నిజంగా నేను చేస్తానో లేదో తెలియదు కానీ ఆ హౌసెస్ ఎప్పుడు కట్టుకుంటామా, ఎప్పుడు చేద్దామా అన్న కాన్సెప్ట్ అంటే మీరు మాట్లాడుతుంటే అంత ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తుంది. నిజానికి ఇలా పిల్లలకి నేర్పిస్తే కూడా చాలా మంది ఇటు సైడ్ వచ్చేస్తారు మనకి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూడండి, స్కిల్స్ లేవు ఎవరి దగ్గర. మీ పిల్లల్ని చూడండి, స్కిల్స్ లేవు. అంటే డ్రాయింగ్ ఏమో వచ్చు, ఇది వచ్చి అది కూడా డ్రాయింగ్ కూడా మెటీరియల్ కావాలి. డ్రాయింగ్ ఏమంటే దానికి ఇంకా అన్ని, నాకు అక్రిలిక్ పెయింట్ కావాలి, బ్రష్ కావాలి, ఎవ్రీథింగ్. దానికి 5,000 6,000 ఖర్చు పెట్టాలి మనం. అవన్నీ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా అయితే టాలెంట్ ఎలా ఉండాలంటే ఫ్రమ్ స్క్రాచ్ మనం ఒకటి తయారు చేస్తాం, అది హ్యూమన్ టాలెంట్ అనమాట. నేచర్ లో ఏదో మెటీరియల్ తీసుకొని దాంతో న్యాచురల్ గా పెయింట్ తయారు చేసుకొని ఒక పెయింటింగ్ వేసేస్తే, లేకపోతే ఒక ఇల్లు పెయింటింగ్ వేస్తే అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే టాలెంట్. ఓకే, సో ఇంకా రకరకాల టాలెంట్స్ ఉంటాయి, యాక్టింగ్ అనేది అది బోల్డ్ ఉంటాయి. కానీ ఇప్పుడు జనాలు బాగా ఒక డిప్రెషన్లోకి ఉన్నారు. ఈ జనరేషన్, యంగ్ జనరేషన్ ఇస్ ఇంటూ డిప్రెషన్. ఎందుకో, బికాజ్ వాళ్ళకి ఆ స్కిల్స్ అంటే కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి. లేదు, పేరెంట్స్ అంటే మరి కరెక్టో కాదో నాకు కూడా తెలియదు కానీ ఎంతసేపు బీటెక్ 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 తర్వాత ఇంకేదైనా. నేను కూడా అలానే మా కూతురు పేస్ట్రీ చెఫ్ అనమాట ఇప్పుడు. కానీ తను నేర్చుకుంటాను ఫస్ట్ నుంచి అడిగితే, లేదు నువ్వు బీటెక్ కంప్లీట్ చేయి, తర్వాత ఇంకేదైనా నేర్చుకో అంటే అందులో నుంచి బయటికి రావాలని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. కానీ నా పిల్లలు, నా పాప బీటెక్ అయినప్పుడు నేను కూడా బీటెక్ చదివించాలని అనుకుంటున్నాను. బయటికి రావాలి పేరెంట్స్, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఒక ముసలతను ఏం చూసానంటే, మనకి గాంధీజీలో చరక తిప్పారు కదా, కాటన్ నుంచి థ్రెడ్ చేశారు కదా, ఆ ముసలతను ఫ్రీగా పిల్లల్ని వచ్చి మీరు చెయ్యండి అని చెప్పి ఇంత కాటన్ తీసుకొని చేయించారు. అయితే నేను అలా చూస్తున్నాను, అరగంట నుంచి చూస్తున్నాను. అందరిని పిలుస్తున్నాడు, డైరీలో రాయిస్తున్నాడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి. ఆ పిల్లల డైరీలో ఒక లైన్ రాస్తున్నారు, నాకు చాలా నచ్చింది, కాటన్ నుంచి థ్రెడ్ తయారు చేయొచ్చు అని ఒక ఫీలింగ్, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అని. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు ఇది చేస్తున్నారు, మీ ఎందుకు, వాట్ మేడ్ యూ డూ దిస్ అని అడిగాను. ఆయన చెప్పలేదు. నేను మళ్ళీ అలాగా గంట సేపు అలాగే కూర్చొని చూస్తున్నాను ఆయన. తర్వాత ఆయన ఏం చెప్పారంటే, ఆయన 10th క్లాస్ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన స్కూల్లోని అందరూ నువ్వు నీకు పనికిరావు, నువ్వు వేస్ట్, నీకేం రాదు. ఇంట్లో వీళ్ళ పేరెంట్స్ కూడా, ఈయన కూడా నీకు మార్కులు బారాట్లేదు, నువ్వు వేస్ట్, జీవితాన్ని దేనికి పనికిరావు, ఐఎమ్ సారీ నాకేం రాదు, నేను చచ్చిపోతున్నాను అని చెప్పి చచ్చిపోయాడు. చిన్నప్పటి నుంచి అది చెప్పి చెప్పి వాళ్ళకి ఇంకా అలా మైండ్ లో అలా అయిపోయింది. సో ఈయనకి ఏం థాట్ వచ్చిందంటే, ఈయనకి ఈ పని వచ్చు అనమాట, ఎప్పుడో చేసింది వాళ్ళ ఇంట్లో, వాళ్ళ తాతలో ఫాదర్ చేయించారు. ఈ పని ఆయన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళకి అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది, నాకు ఏదో ఒకటి వచ్చాను. ఆ కాన్ఫిడెన్స్ రావడానికి పిల్లలకి ఫ్రీగా ఆయన టైం తీసుకొని ఇవన్నీ చెప్తున్నాడు, ఇలా దారం, కాటన్ నుంచి అలా దారం చెయ్యాలి అని. సో ఎంత చిన్న స్కిల్ ఆ డైరీ బుక్ లో చూస్తే అందరూ ఐ ఫీల్ గ్రేట్ అబౌట్ మై సెల్ఫ్. నేను ఈరోజు కాటన్ నుంచి ఒక థ్రెడ్ చేశాను. ఎవ్రీ వన్ ఈస్ రైటింగ్ లైక్ దట్. అంటే కాటన్ నుంచి ఒక థ్రెడ్ తయారు చేస్తే అంత మోటివేషన్ వచ్చింది. అలాంటిది ఎవరిల్లు వాళ్ళు కట్టుకోగలరు, ఫార్మింగ్ మేము చేయగలము, లేకపోతే వంట మాకు వచ్చు, ఎలాంటి స్కిల్స్ ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఒక యంగ్ బాయ్ అనేది వచ్చేస్తుంది. ఎలా అయినా మనం బతికేయచ్చు. ఎగ్జాక్ట్లీ వస్తుంది కదా, ఉండడానికి తినడానికి మనకి విద్య వచ్చిన తర్వాత ఒక ధైర్యం వస్తుంది. నేను ఎక్కడైనా బతికేస్తాను, ఏదైనా చేస్తాను, అంతే కదా. ఇప్పుడు చెప్పులు లేకుండా మట్టి మీద అడుగు కూడా పెట్టరు, డర్ట్ అంటారు. అవునా, యుఎస్ నుంచి వచ్చింది ఇది, మట్టిని సాయిల్ అంటారు, డర్ట్ అంటారు. సో అలాంటి కల్చర్ ఇస్ నాట్ గుడ్. మట్టిలో బోల్డ్ అండ్ ఎంజైమ్స్ ఉంటాయి, మట్టిలో తిరగాలి, గ్రౌండింగ్ రావాలి మనకి. అది పక్కన పెడితే ఎవరు నడవట్లేదు మట్టి మీద. మట్టితో ఇల్లు కట్టడం చాలా నెక్స్ట్ లెవెల్ లైక్ అయిపోతుంది ఇప్పుడు నార్మల్ జనరేషన్కి. సో నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను కదా, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా నేను ఓన్ డబ్బులు పెట్టి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. అంటే నా జోబు నుంచి నాకు డబ్బులు అయినాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి. బట్ స్టిల్ అది నా ప్యాషన్ కాబట్టి, అండ్ ఐ వాజ్ నాట్ ఎర్నింగ్ దట్ టైమ్ ఎనీథింగ్. సో నేను స్లోగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందరికి ఇన్వైట్ చేసి మా ఫ్రెండ్స్ని వచ్చేయమని, మీరు వచ్చి నేర్చుకోండి. సో అందరికి నచ్చింది. ఆ 5 days ఎలా గడిచిపోయింది తెలియలేదు.
ఆ 3 days ఎలా గడిచిపోయింది తెలియలేదు. సో నేను ఫస్ట్ వర్క్షాప్ నేను కండక్ట్ చేశాను. తర్వాత విదిన్ ఆ వీక్లో 3 workshops చేశాను. 2 days అలాగా 3 workshops చేశాను. నాకు అప్పటి నుంచి ఎంతవరకు వర్క్షాప్ నేను ఆపినా నాకు తెలిసిన వాళ్ళు కాంటాక్ట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. చేయండి. నాకు కూడా చాలా ఇష్టం వర్క్షాప్స్ చేస్తే. సో ఇందులో నేను ఏం అబ్జర్వ్ చేశానంటే వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్ అవుతున్నారు. సెకండ్, తక్కువ ఏజ్ పీపుల్ రావట్లేదు, అదొక ప్రాబ్లం. అంటే 10% తక్కువ ఏజ్ పీపుల్ వస్తున్నారు, అందరూ అబౌవ్ 30-40 వస్తున్నారు. అంటే మీరు అన్నారుగా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేచర్ కనెక్ట్ అయ్యే టైం ఏజ్. ఎగ్జాక్ట్లీ, అందరూ ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తున్నారు, 40-50 అబౌవ్. ఓకే, సో బాగా యంగ్ పీపుల్ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు కదా, ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్ ని పిల్లల్ని తీసుకొస్తారు కదా, వాళ్ళు బాగా కనెక్ట్ అవుతున్నారు. మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతసేపు దీని నుంచి బిజినెస్ ఎలా చేసుకోవాలి, దీన్ని కమర్షియల్ ఎలా చేద్దాం. నేను న్యాచురల్ పెయింట్ నేర్పిస్తాను కదా, న్యాచురల్ పెయింట్ మీరు ఇంటర్నెట్ లో కొట్టండి, యూరోపియన్ కంపెనీస్ ఉన్నాయి, ఇంకా నార్త్ లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అది చేయడానికి లీటర్ కి 50 రూపాయలు కూడా అవ్వదు, 300 రూపాయలు లీటర్ అమ్ముతున్నారు. ఆ రెసిపీని నా వర్క్ షాప్ లో నాకు 20 minute సెషన్, అది నా వర్క్ షాప్ లో ఆ రెసిపీ అది నేర్పించేస్తున్నాను. న్యాచురల్ ప్లాస్టర్స్ నేర్పిస్తాను, మడ్ బ్రిక్స్ ఎలా చేయాలి నేర్పిస్తాను. ఒక్కొక్క మడ్ బ్రిక్ నార్మల్ రెడ్ బ్రిక్ కన్నా 3-4 times ఎక్కువ రేట్లో అమ్ముతున్నారు ఇప్పుడు. అది చేయడానికి హాఫ్ మనీ కూడా అవ్వదు. అంటే మీరు మరి మట్టి అంతా ఎక్కడి నుంచి తీసుకుంటారు? మొత్తం నేచర్ లో మట్టే కదా. ఇప్పుడు మీ సిమెంట్ తయారు చేయాలంటే ఏం కావాలి? సున్నం రాళ్ళు కావాలి. రాళ్ళని బట్టిలో పెట్టి సున్నం తయారు చేసి దాంట్లో కెమికల్స్ గట్ట కలిపి, ఫాస్ట్ హార్డ్నెస్ కలిపి, సిలికా కలిపి, క్యాన్సర్ కాజింగ్ అగైన్, ఇవన్నీ కలిపి సిమెంట్ చేస్తున్నారు. కెమికల్స్ కలపకుండా సున్నం ఉంది కదా, దాంతో కట్టుకునేవారు ముందు. కెమికల్స్ కలపకుండా కట్టుకునేవాళ్ళు. ఆ ఇల్లులో 1000 సంవత్సరాలు వచ్చేది. ఇప్పుడు రాజులది కోటలు ఇవన్నీ 1000 సంవత్సరాల కన్నా పైన కూడా ఉన్నాయి. అవునా? సిమెంట్ లైఫ్ ఏంటి? 30-40 years కనబడుతుంది ఇల్లు? కనబడదు, ఎక్కడో డంప్ యార్డ్ లో ఉంటది ఇల్లు, మొత్తం పోతుంది. మాది ఉంది 35 years 40 years అంతే, ఇంకా పెడుతూనే ఉండాలి దానికి, రిపేర్ 50 years తర్వాత బ్లాస్టింగ్ చేసి తీసేయాల్సింది. అవునా? న్యూయార్క్ లో ఇప్పుడు బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం అక్కడ సిమెంట్ ముందొచ్చింది కాబట్టి ఇప్పుడు అంతా డిస్మాంటిల్ చేస్తుంది స్లోగా. ఇండియాలో కూడా ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ 10-20 years. ఇప్పుడు నార్మల్ గా అనుకుందాం, ఒక అపార్ట్మెంట్ ఉంది, 40 years లైఫ్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకో 10 years లో దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేయాల్సిందే, 20 years లో. తర్వాత ఏంటి పరిస్థితి? మళ్ళీ ఏదో ల్యాండ్ తీసుకోవాలి, దీని డెబ్రిస్ ఏమవుతుంది? దీని స్క్రాప్ సాయిల్ లో డిజాల్వ్ అవుతుందా? అవ్వదు. మట్టిలో డెబ్రిస్ ఏమవుతుంది? సాయిల్ లో డిజాల్వ్ అయిపోతుంది, అగైన్ ఇట్ విల్ బికమ్ సాయిల్. అంటే ఇప్పుడు మళ్ళీ నా డౌట్, ఇప్పుడు మనకు హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా ప్లేస్ తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఎన్ని ఫ్లోర్స్ వరకు ఇది తీసుకోవచ్చు? ఇప్పుడు మనకి 30 floors తీసుకుంటున్నారు కాబట్టి ఇంతమంది మేము ఇక్కడ సర్వైవ్ అవుతున్నాం మన అపార్ట్మెంట్లో. ఇప్పుడు అంత హైట్లో కావాలి, ప్లేస్ తక్కువ కావాలంటే ఎన్ని ఫ్లోర్స్ వరకు మనం చేసుకోవచ్చు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్లో లివ్ చేయడం చాలా బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ లైఫ్. అంతే అంటారా? అంతే, ఎంత మన పైన ఉంటే అంత ఈజీగా పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో అదొక కాన్సెప్ట్ ఉంది. ఇంకోటి మీరు అడిగారు కాబట్టి సిటీ ఆఫ్ యమన్ చూస్తున్న వాళ్ళందరూ గూగుల్లో కొట్టచ్చు. హై రైజ్ బిల్డింగ్స్, 3 floors 4 floors 6 floors 7 floors 8 floors 10 floors 12 floors 17 floors 30 floors 17 వరకు చేశారు వాళ్ళు. హై రైజ్ బిల్డింగ్స్ మొత్తం మట్టి గోడలే, దాంట్లో పిల్లర్స్ లేవు, కాలమ్స్ లేవు, బీమ్స్ లేవు, నథింగ్. ఎలా మరి? అది మట్టికి ఉన్న పవర్ అది. మీకు ఏంటంటే వాళ్ళు మొత్తం సిటీ అంతా డెవలప్ చేశారు. 600-year-old సిటీ ఇది, 600 to 700-year-old సిటీ. ఇంకా జనాలు అందులో ఉంటున్నారు. ఓకే, యూట్యూబ్ లో కూడా వీడియోస్ ఉన్నాయి సిటీ ఆఫ్ యమన్ లో, అది కూడా చూడొచ్చు. అండ్ అందులో మీకు మొత్తం ఆ బిల్డింగ్స్ కనబడతాయి. ఎడోబీ బ్రిక్స్ అంటే మట్టి బ్రిక్స్ కాల్చకుండా పచ్చి మట్టిని తొక్కేసి దాంట్లో గడ్డి కలిపేసి బ్రిక్ చేస్తాం, ఎండలో డ్రై చేస్తాం. ఎండలో డ్రై చేసి దాంతోనే ఇల్లు కట్టడం. అదేంటంటే ఇప్పుడు మట్టిని మనం కాలుస్తే ఏమవుతుంది? ఆ మట్టి మళ్ళీ తిరిగి మట్టిలో కలుస్తుందా? కలవదు. ఎందుకంటే మీకు ఎప్పుడో హరప్పన్ సివిలైజేషన్ మట్టి కొండలు దొరికాయి అని చెప్తాం కదా. మట్టి కొండ అంటే ఏంటి? కాల్చిన మట్టే కదా. సో ప్లాస్టిక్ కూడా అరిగిపోద్ది 900, 600, 500 years ప్లాస్టిక్ కూడా బయోడిగ్రేడ్ అయిపోద్ది. కానీ కాల్చిన మట్టి ఎప్పుడు అవ్వదు. ఎన్ని ఇయర్స్ అయినా అవ్వదు, చాలా టైం పడుతుంది. అంటే
సివిలైజేషన్స్ ఇంకా దొరుకుతున్నాయి అంటే కరెక్ట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో మట్టిని మనం కాల్ చేసి ఇర్రివర్సిబుల్ రియాక్షన్ చేస్తే మట్టితో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడు అందరూ ఎర్రిటికలు ఎందుకు వాడుతున్నారు? అది తప్పు అని నేను చెప్తాను. ఎర్రిటికలు ప్రతి చోట వాడకూడదు. ఎక్కడైతే వాటర్ ప్రూఫింగ్ కావాలో అక్కడే. ఇప్పుడు నేను సపోజ్ గొడుగు పెట్టుకున్నాను, వర్షం పడుతుంది, నేను ఒక ఇల్లుని ఒక హ్యూమన్ బాడీలా చూస్తాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నన్ను కాపాడుతుంది ఏంటి? ఫస్ట్ లేయర్ నాది క్లాత్, ఇది కాపాడుతుంది వెదర్ నుంచి. సెకండ్ లేయర్ ఇల్లు, అవునా? ఈ క్లాత్ నేను వేసుకుంది నేను రెయిన్ కోట్ వేసుకుంటే ఏమవుతుంది? హీట్ అయిపోయి నేను బ్రీత్ చేయలేను, సఫోకేషన్ వస్తుంది నాకు, అవునా? నా ఫేస్ కూడా మొత్తం ప్లాస్టిక్ తో కవర్ చేసి అన్ని కవర్ చేస్తాను. వెంటిలేటర్స్ ఇవ్వట్లేదు కదా, ఇంటికి వెంటిలేటర్స్ ఉన్నాయి ఇప్పుడు, ఉండట్లేదు. మరి నేను ఫేస్ కూడా కవర్ చేయాలి, ముక్కు కూడా వదలను, ప్లాస్టిక్ మొత్తం కప్పేస్తాను. నేను నా సర్వైవల్ రేట్ ఏమవుతుంది? బాగా తగ్గిపోతుంది కదా. ఇల్లుని కూడా మొత్తం కప్పేస్తున్నారు. వర్షం రాకూడదు, దోమ రాకూడదు, బల్లి రాకూడదు, ఇలా చెప్పేసి ఇల్లు మొత్తం వాటర్ ప్రూఫ్ చేసేస్తున్నారు, అవునా? అప్పుడు ఏమవుతుంది? లోపల ఉన్న గాలి బయటకు వెళ్ళట్లేదు, బయట ఉన్న గాలి లోపలికి రావట్లేదు, ఏసీలతో బతికేస్తున్నాం. ఏమంటారంటే దీన్ని, ఈ ఫినామినన్ ఏమంటారంటే ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఫుల్ తగ్గిపోతుంది. లోపల ఎయిర్ ఎక్స్చేంజ్ అంటే సపోజ్ లోపల ఎయిర్కి ఒక వాల్యూమ్ ఉంటుంది కదా, అది ఎంతసేపులో మొత్తం ఎక్స్చేంజ్ అవుతుంది ఫ్రెష్ ఎయిర్తో. ఆ రేట్స్ మీరు చూసుకుంటే మీరు షాక్ అవుతారు. చెప్పండి. నార్మల్గా బాగా విండోస్ ఉన్న ఇల్లు, క్రాస్ వెంటిలేషన్ ఉన్న ఇల్లు, వాస్తుపరంగా విండోస్ ఓపెన్ చేస్తే వెంటనే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, లోపల ఉన్న ఎయిర్ బయటకు వెళ్ళిపోతుంది, అవునా? అది నార్మల్ టర్మ్స్ లో అలా జరుగుతుంది. కానీ అపార్ట్మెంట్స్ లో ఉన్న ఎయిర్ కొన్ని గంటల వరకు మొత్తం చేంజ్ అవ్వదు, అదే ఎయిర్ లోపల సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఏం వదులుతా? కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం, అదే లోపల తిరుగుతూ ఉంటుంది. ఓకే. ఏసీలు పెట్టుకుంటే ఓకే, ఏసీ ఎయిర్ ని లోపల తీసుకొస్తుంది, ఇవన్నీ జరుగుతుంది. కానీ అది లేని వాళ్ళు కూడా చాలా మంది సిమెంట్ ఇల్లు కట్టుకుంటున్నారు, ఊర్లో కూడా కట్టేస్తున్నారు కదా, అవునా? సో ఏసీ వేసుకున్న ఆ ఎయిర్ చేంజ్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఎయిర్ చేంజ్ ఎంత ఫాస్ట్గా అవుతే అంత హెల్త్ బాగుంటుంది, అవునా? ఇప్పుడు ఇంకోటి చెప్తాను, గాల్లో మాయిశ్చర్ ఉందండి, అవునా? గాల్లో మాయిశ్చర్ డాంప్నెస్ ఉంటే గోడలని లంగ్స్ కి ఎఫెక్ట్, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ లంగ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది, ఫంగస్ గట్రా ఉంటే. మట్టి గోడలు ఏం చేస్తుంది? ఎయిర్ లో ఉన్న వాటర్ లాగేసి పీల్చేసుకుంటది, ఫిల్టర్ చేస్తుంది, అబ్జార్బ్ చేస్తుంది. దీనికి నార్మల్ గా గోడ ఉంటుంది కదా మీకు, నార్మల్ గోడ, ప్లాస్టిక్ పెయింట్ వేసిన గోడ, మంచి పుట్టేసి ఫినిషింగ్ ఇచ్చిన గోడ, అది బ్రీదబుల్ కాదు. మీరు ప్లాస్టిక్ కవర్ వేసుకున్నారు అన్నారు అలానే, ఎగ్జాక్ట్లీ. మిల్లు మొత్తం సఫోకేషన్, అవునా? సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇల్లుని మీరు అలా చూసుకుంటే, ఒక హ్యూమన్ బాడీలా చూసుకుంటే, నాకు వర్షం ఓకే, వర్షం మట్టి గోడలు తడిచిపోతాయి, కరిగిపోతాయి అని బోల్డ్ డౌట్స్ అడుగుతుంటారు. ఇప్పుడు నేను వర్షం పడుతుందండి, నేను కూడా నేచర్ నుంచి వచ్చే ఒక మెటీరియల్ అంతే కదా, న్యాచురల్ మెటీరియల్. ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐఎమ్ డెడ్, విదిన్ 2-3 days లో డికే అయిపోతాను, అంతేనా? అంతే కదా, అంత డిస్మాంటిల్ అయిపోతుంది బేసిక్లీ. సో వర్షం పడుతుందండి, వర్షం పడితే నేను ఒక గొడుగు పెట్టుకున్నాను తల మీద, అవునా? అది నా ఇంటికి రూఫ్. ఓకే, నేను ఒక షూస్ వేసుకున్నాను, ఎంత గమ్ బూట్స్ వేసుకుంటాను, కొంచెం వాటర్ ఎంతెంత, రోడ్డు మీద ఎంతెంత వాటర్ ఉంటుంది కదా, నా షూస్ ఎంత వరకు వేసుకుంటే నాకు కాళ్ళకి వాటర్ తగలదు, నేను వర్షం నుంచి సేఫా కాదా? అంతే కదా. నాకు అది సరిపోతుందా? లేకపోతే మొత్తం నేను రెయిన్ కోట్ వేసుకొని, గొడుగు వేసుకొని, బూట్లు వేసుకొని తిరగాల? అది సరిపోతుంది కదా. సో ఇల్లుని ఎందుకు మనం మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం? రూఫ్ కూడా వాటర్ ప్రూఫింగ్, కింద కూడా వాటర్ ప్రూఫింగ్, గోడలు కూడా వాటర్ ప్రూఫింగ్. అవసరం లేదంట, అవసరం లేదు. ఎంత వాటర్ ప్రూఫింగ్ చేస్తే అంత బ్రీదబిలిటీ తగ్గుతుంది. బ్రీదబిలిటీ అంటే ఏంటి? గోడలో ఉన్న పోర్స్. ఇప్పుడు మీరు అన్నట్టు, అంటే మీరు అన్నారు కదా వాటర్ అని, ఇప్పుడు వర్షానికి వాటర్ అంతా అబ్జర్వ్ చేసింది అనుకోండి వాళ్ళకి, వర్షం కాదు, అట్మాస్ఫియర్ లో ఉన్న వేపర్స్. అంటే మన CO2 వదులుతామా, CO2 లో కూడా కొంచెం మాయిశ్చర్ ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ సైడ్ అంతా ఏంటి, మాయిశ్చర్ ఏరియా అంతే. ఇది హైదరాబాద్ అంతా డ్రై ఏరియా కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఆ ప్రాబ్లం ఉండదు మీకు. వర్షం నీళ్ళు కట్టే గోడలు పీల్చుకోవు, లైట్ గా మాయిశ్చర్ పీల్చేసుకొని లోపల ఉన్న అట్మాస్ఫియర్ ని హ్యూమిడిఫై చేస్తుంది. ఓకే. ఇంకోటి, ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఇది రెయిన్ అండ్ రూఫ్ది. సో రూఫ్ మనకి ప్రొజెక్టెడ్ ఉండేవి ఒకప్పుడు ఏంటంటే ఇలా హ్యాట్ లా ఉండేది, ఇల్లు కన్నా ఇంకా 3 అడుగులు ముందుకుంది.
ఓకే, మీరు చూస్తే ఎలా ఎలా ఉండదు కదా, ఇప్పుడు ఏమైపోయింది, స్ట్రైట్ అయిపోయింది, స్లాబ్ బాక్స్ అయిపోయింది. వర్షం అంతా ఇల్లు మీదే పడుతుంది, సిమెంట్ వాటర్ తీసుకుంటుందని నచ్చినట్టు చేస్తారు. సో రూఫ్ అంటే రూఫ్ డిజైన్స్ కూడా ఎలా ఉండాలి, అప్పుడే ఎనర్జీ అనేది లోపల బాగుంటుంది, ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది, అన్ని బాగుంటుంది. ఎలాంటి స్లాబ్స్ ఎక్కడ ఉంటాయి, కాఫిన్లో ఉంటుంది. ఓకే, కబర్ అంటాం కదా, అది ఎలాంటి స్లాబ్స్ ఉంటాయి, ఆ స్లాబ్స్ తీసుకొచ్చి ఇంటికి పెట్టారంటావు. డోమ్స్ కూడా పెడతారు ఇప్పుడు చాలా మంది. డోమ్స్ కూడా ఎక్కడ ఉంటుంది, తాజ్మహల్ కబరే కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో బేసిక్లీ పిరమిడ్ షేప్ చాలా హోలీ షేప్ అంటారు. ఇక టేక్స్ ఎనర్జీ అండ్ ఎనర్జైజ్ ద హోల్ హౌస్. సో మన షేప్ ఆఫ్ ద హౌస్, డిజైన్ ఆఫ్ ద హౌస్, ఇవి కూడా చాలా మ్యాటర్ చేస్తాయి. మెయిన్లీ మెటీరియల్. ఓకేనా, ఇప్పుడు బాగా వాస్తు ఎక్స్పర్ట్లు ఇల్లు ఎలా ఉండాలి, ఈ కోణాలు ఇది ఉండకూడదు, అది కోణం వాస్తు ప్రకారం ఇది ఉండకూడదు అని చెప్తారు. మరి ఆ మెటీరియల్ కరెక్ట్ అయినా వాడింది మనం అది చెప్పరు, నాలెడ్జ్ లేదు కాబట్టి. స్లోగా దాని మీద స్టడీ చేస్తే, దాని మీద వర్క్ చేస్తే, దాని గురించి తెలిస్తే చాలా బాగుంటుందండి. సో నేను ఇవన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ ఒక పర్సన్కి ఎంత స్పేస్ కావాలి ఉండడానికి అంతే కట్టుకోవాలి. లైబ్రరీ రూమ్ ఒకటి, యోగా రూమ్ ఒకటి, రీడింగ్ రూమ్ ఒకటి, ఓకే, బాత్రూమ్ నాకొకటి, మా అన్నయ్యకి ఒకటి, మా అక్కకి ఒకటి, అందరికి ఒకటి. అలా బిల్డ్ చేయకూడదు. నేచర్ క్యాన్ ఫుల్ఫిల్ అవర్ నీడ్స్ బట్ నాట్ అవర్ గ్రీడ్స్. మన గ్రీడ్ని బ్యాలెన్స్ చేయడం కష్టం. నేచర్ మన నీడ్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు అంతమంది యానిమల్స్ ఉన్నారు, హ్యూమన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేచర్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది, ఆ రిసోర్సెస్ ఇవ్వగలుగుతుంది. ఓకే, కానీ ఇప్పుడు ఏంటండి, ఎవరి రూమ్ వాళ్ళదే, ఎవరి వాష్రూమ్ వాళ్ళదే, అలా అయిపోయారు. లేకపోతే అంటే ఒకవేళ ఒకటే వాష్రూమ్ పెట్టి ఏదో నీట్గా కట్టుకున్నా వీళ్ళకు పైసలు లేవా ఏంటి ఇట్లా కట్టుకుంటారు అని కూడా చూస్తున్నారు. దానికోసం కూడా అందరు మళ్ళీ ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవాలని చూపించుకోవడానికే చాలా మంది కట్టుకుంటారు పెద్ద ఇల్లు. చూపించుకోవడానికి అవసరం కూడా ఉండదు అంత పెద్ద. తర్వాత హాస్పిటల్ డాక్టర్ చూపించుకొని నేను ఎంతమంది చూసాను. అటాచ్ వాష్రూమ్ అంటే మ్యాండేటరీ అటాచ్ వాష్రూమ్. ఇప్పుడు ఒకప్పుడు వాష్రూమ్ ఊరు బయట ఉండేది. మీకు గుర్తుందో లేదా, మీరు రాగానే అడిగాను కదా నిన్ను, మడ్ హౌసెస్ అంటారు కదా, మరి అటాచ్ వాష్రూమ్స్ ఉంటాయా అని. సో ఊరు బయట ఉన్న వాష్రూమ్ ఇంటి కాంపౌండ్ లోకి వచ్చింది. అవును, హైజీన్ వల్ల, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్, పర్లేదు. ఐ ఫీల్ అంతవరకు రావచ్చు. అంటే రూమ్ తర్వాత ఏమైంది, హాల్లోకి అటాచ్ అయింది, బెడ్రూమ్ లోకి రాలేదు. నెక్స్ట్ ఏమైంది, బెడ్రూమ్ లోకి వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు కొన్ని డిజైన్స్ ఉన్నాయి బాలి అండ్ అలాంటి ప్లేసెస్ లో బెడ్రూమ్ లోనే వాష్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ లోనే బాత్ టబ్, కార్నర్ లో ఎక్కడో కమోడ్, సెపరేట్ కూడా ఉండదు ఇంకా. అలా రిసార్ట్స్ లో అలాంటి కల్చర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో అది ఎంత బ్యాడ్ అంటే చాలా వాస్తు ఎక్స్పర్ట్స్ అండ్ డాక్టర్ స్టడీస్ చేశారు. వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఉండడం వల్ల చాలా రోగాలు వస్తున్నాయి, చాలా రోగాలు వస్తున్నాయి. చూసి జనాలు ఏం చేస్తున్నారు, ఆ వాష్రూమ్ యూజ్ చేస్తారు, దాని లోపలే బ్రష్ అండ్ అన్ని పెడతారు, దాంట్లో బ్యాక్టీరియా కూర్చుంటుంది, దాంతో మార్నింగ్ బ్రష్ చేస్తారు. అవునా, అండ్ మౌత్ వాష్ కూడా సపరేట్గా వాడతారు, అంత హైజీన్ చూపించుకుంటారు. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ కొంచెము మార్చే అవసరం వచ్చింది ఇప్పుడు, బికాజ్ దే ఆర్ మెనీ ప్రాబ్లమ్స్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మీ హెల్త్ కూడా మీరు పక్కన పెట్టేస్తే ఇది కూడా ఎన్వైరన్మెంట్ ని మనం డ్యామేజ్ చేస్తాం. ఇప్పుడు మీరు దీన్ని కూడా ఒక బిజినెస్ లాగా చూడకుండా, అంటే ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు కదా, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు నాది బిజినెస్, దీని కాపీ రైట్స్ పెట్టేస్తే నా దగ్గరికి అలా మీరు చాలా చేయొచ్చు. కానీ అది కూడా కాదనుకోని మీరు అందరికి నేచర్ ఇచ్చింది, నేచర్ అందరికి ఇస్తాను కాన్సెప్ట్ తోటి మీరు ఎక్కడ నేర్పిస్తున్నారు? నేను విజయనగరం జిల్లాలోని అక్కడ గర్విడి మండలంలోని మాకు మా ఫాదర్ లాంగ్ బ్యాక్ ఒక ల్యాండ్, మా ఫాదర్ మదర్ కలిసి ఒక ల్యాండ్ కొన్నారు లాంగ్ బ్యాక్, 15 years బ్యాక్, 16 years బ్యాక్. దాంట్లో నేను ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేశాను. మా హైదరాబాద్ దాకా ఎప్పుడు వస్తారు మరి? ఐ థింక్ సూన్. కానీ నా మెయిన్ మోటో ఏంటంటే మనకి నూత్ ఎక్కడ ఉంటే అక్కడే దాం వేసిన వాళ్ళు వెళ్ళాలి, నూత్ అందరి దగ్గర రాకూడదు, అంతే కదా. సో అక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు, అప్పుడే మీకు ఇంత దీని విలువ అనేది తెలుసుకున్నారు. నేను ఆంధ్రాలో కూడా పెడదాం, మన ఊర్లో పెడదాం అని ఎందుకు రీజన్ ఏంటంటే, నేను మొరీషియస్ వెళ్ళాను ట్రైనింగ్ ఇవ్వడానికి.
అంటే నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో నేను మా క్లయింట్స్కి ఏం చెప్పానంటే, నేను ఒక ఇంటర్నేషనల్ వర్క్ షాప్ అనౌన్స్ చేస్తాను, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి వస్తారు అక్కడ మట్టిలు నేర్చుకోవడానికి అని నాకు ఒక నమ్మకం అప్పుడు ఎందుకో కలిగింది, తెలీదు అది ఎందుకు కలిగింది తెలీదు. అది చేస్తూ మన ఇల్లు కడదాం, మట్టిల్లు కడదాం, చాలా మందికి నేర్పిస్తూ కడదాం, మంచి నాలెడ్జ్ స్ప్రెడ్ అవుతుంది అందరికి. అయితే అది కడితే 16 కంట్రీస్ నుంచి వచ్చారు, 16 కంట్రీస్ 17 కంట్రీస్ నుంచి జనాలు వచ్చారు. జర్మనీ, మెక్సికో, అలాస్కా, గానా, మడగాస్కర్, ప్రతి చోట నుంచి వచ్చారు, ఇటలీ. అయితే ఆ 3 months లేబర్ లేకుండా, మిస్త్రీ లేకుండా మొత్తం మీరే, అంటే వచ్చిన వాళ్ళతోటి 600 SFT హౌస్, నో లేబర్ నో మిస్త్రీ. ఇంజురీస్ అయినాయి, జనాలు ఏడ్చేశారు లాస్ట్లో. ఓకే, కానీ నేను ఆ ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నాను, మళ్ళీ ఫారెస్ట్ లో, అంటే మా ఫుడ్ కూడా మేమే వండుకోవాలి వితౌట్ గ్యాస్ ఆర్ ఎనీథింగ్, కట్టెల పొయ్యి మీద. ఇండియన్ కట్టెల పొయ్యి ఉంటుంది మన ఊర్లో, ఫస్ట్ వెళ్ళి అదే కట్టాను మట్టితో. అది కట్టేసి వి స్టార్టెడ్ దిస్ వర్క్ షాప్. ఇందులో ఏంటంటే ఫౌండేషన్స్ నుంచి ఫినిషెస్ వరకు అన్ని కవర్ చేసాము. ఆ 16-17 పీపుల్ ఇప్పుడు కూడా చాలా మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు. అదొక ఎక్స్పీరియన్స్ అనమాట, అదొక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. నాకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అంటే నాకు తాపి వాడడం కూడా వచ్చు, ఓకే, నాకు డిజిటోమీటర్ వాడడం కూడా వచ్చు, నాకు డ్రాఫ్టింగ్ చేయడం కూడా వచ్చు, సైట్లో మార్కింగ్ చేయడం కూడా వచ్చు. ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీవన్. మీరు చేయగలుగుతారు, అన్నీ చేయగలను. నాకు లేబర్ పని కూడా వచ్చు, గడ్డపాత ఎలా తవ్వాలి అది కూడా వచ్చు నాకు. సో నేను ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు అందరికి అంత డీటెయిల్లో ట్రైనింగ్ ఇస్తాను. ఈ పని చిన్నది, ఈ పని నీది కాదు, ఈ పని నీది కాదు, అలా చేయను. ఓకే, మాదే ట్రైనింగ్కి ఎంత సీనియర్ అయినా, ఎంత డబ్బులు ఉన్నోడైనా, ఎలాంటి పర్సన్ వచ్చినా మట్టి తవ్వించి తీస్తాను. పార వాడమంటాను, గడ్డపారతో తవ్వండి, తీయండి, లేబర్ పని చేయిస్తాను. వాళ్ళకి హెల్త్ కూడా బిల్డ్ అవుతుంది చాలా. ఆ 5 days వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఆ పనులన్నీ చేస్తాను. ఎందుకంటే లేకపోతే ఏంటి, నించొని తవ్వండి, ఇచ్చేయండి, వచ్చేయండి అని చెప్తారు జనాలు. సో ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నార్మలైజ్ చేశాను, ట్రైనింగ్స్లో నార్మలైజ్ చేస్తున్నాను. మీరు నా ట్రైనింగ్ వీడియోస్ కూడా మా పేజ్లో చూస్తే కొంచెము, అందులో అందరూ పని చేస్తారు. నో హైరార్కీ ఉండదు. నేను కూడా చేస్తాను, నేను ఇంకెక్కువ చేస్తాను. అసలు చూడంగానే అనుకున్నా, అసలు వెళ్ళిపోవాలి, ఒక 5 days వర్క్ షాప్ చూడాలి ఖచ్చితంగా అనుకున్నాను. ఎక్కడ ఉందని చూసేవారికి మీ ఊర్లో ఉంది, చాలా హైదరాబాద్కి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నా. కానీ మీరు అన్నట్టు గురువు దగ్గరకే రావాలి, వెళ్ళాలి. ఎవరైనా విద్యార్థి అనేది గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు మన దగ్గరికి వస్తే ఏముంటుంది, మరేముండదు, విలువ తెలియదు కదా. యాక్చువల్లీ నాకు నార్త్ నుంచి, మహారాష్ట్ర నుంచి, యూపీ నుంచి, అలీగఢ్ నుంచి, ప్రతి చోట నుంచి వస్తారు స్టూడెంట్స్ గర్వడి అనే ఊర్లో. అండ్ ఇంగ్లాండ్ నుంచి కూడా కుర్రాడు వచ్చాడు లాంగ్ బ్యాక్, ఐ థింక్ 3-4 workshops బ్యాక్. అంటే వాళ్ళు కపుల్స్ వచ్చారు, హస్బెండ్ వైఫ్ వాళ్ళు వచ్చి నేర్చుకున్నారు. ఆల్మోస్ట్ 45 days. నేను 45 days ట్రైనింగ్ కూడా ఇచ్చామండి. ఓకే, 45 days అంటే ఒక ఇల్లు కట్టేసి మొత్తం చూపించామండి. మొత్తం ప్లేస్ ఉండాలి కదా ఇల్లు కట్టడానికి. మా ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా, 5 acres, అందులో హౌస్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఇప్పటికే ఉంది. సో అందుకే నా ట్రైనింగ్ సెంటర్. ఓకే, 45 days ఉన్నా కూడా మీరు ట్రైనింగ్ ఇస్తాను. కానీ ఇప్పుడు నాకు టైం దొరకట్లేదు. సెకండ్ ఏంటంటే 45 days కి జాబ్ అనుకొని రాలేకపోతున్నారు, ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో నేను 5 days ట్రైనింగ్ కూడా కంప్రెస్ చేశాను. ఈ 5 days ఏంటంటే మొత్తం బేసిక్ నాలెడ్జ్ మొత్తం ఇచ్చేస్తాము. ఒక చిన్న ఇల్లు మీరు కట్టుకోగలరు, 10x10, 15x15 రూమ్స్ అలా కట్టుకోగలరు. అండ్ మా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో డౌట్స్ అడిగితే కన్సల్టేషన్ కూడా ఇస్తాం, ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాం. ఓకే, ఏం డబ్బులు ఏం తీసుకోం, ఫోన్లో కన్సల్టేషన్ ఇవ్వడానికి. మీ కాన్సెప్టే నలుగురికి నేర్పించాలని, అదే ఫ్లో వెళ్ళిపోతుంది. అంతే. వర్క్షాప్ కి ఫీజు ఉంటుంది, బికాస్ మాకు అక్కడ లేబర్ కి ఇచ్చుకోవాలి, ఫుడ్ కి, అకామిడేషన్ కి ఇచ్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అక్కడ మెయింటెనెన్స్, వాచ్మెన్ గట్రా. వర్క్ షాప్ కి వచ్చామనుకోండి మేము, మరి మాకు అక్కడ ఉండడానికి ఇల్లు, వర్క్ షాప్ కి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడున్న మాకు ఫెసిలిటీస్ బట్టి ఒక డార్మెటరీ ఉంది, ఒక మట్టిల్లు ఉంది. సో బేసిక్లీ లేడీస్ తక్కువ వస్తారు, జెంట్స్ ఎక్కువ వస్తారు, అలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి లేడీస్ కి ఆ మట్టిల్లు ఇచ్చేస్తాము. డార్మెటరీ కూడా మట్టితోనే కట్టింది, అది జెంట్స్ కి ఇచ్చేస్తాము. అండ్ టెంట్స్ ఉంటాయి, డికాథ్లాన్ క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి కదా, అది వాడాల్సి వస్తుంది
అంటే ఇప్పుడు వాడాల్సి వస్తుంది. ఫ్యూచర్లో నా చిన్న చిన్న మట్టిల్లు కట్టేద్దాం ప్లాన్లో ఉన్నాను నేను. అది వెన్ ఇట్ విల్ హ్యాపెన్ అప్పుడు మీ అక్కడనే అకామిడేషన్ అన్ని తీసుకోవచ్చు. కామన్ వాష్రూమ్స్ ఉంటాయి, లేడీస్ సపరేట్ జెంట్స్ సపరేట్ ఉంటుంది. క్లాస్ రూమ్ ఏరియా కూడా అక్కడే ఉంటుంది. అండ్ ఆర్గానిక్ ఫుడ్ చాలా వరకు ట్రై చేస్తాం టు ప్రొవైడ్. వెజిటేరియన్ ఫుడ్ నేను వెజిటేరియన్ గా మారిపోయాను. ఆల్మోస్ట్ 7-8 years అయింది. ఒక ఏజ్ ఆఫ్ 18 నుంచి మారిపోయాను. నేచర్ కనెక్ట్ అయినాక అందరితో కనెక్ట్ అయ్యాను, నేచర్ లో కోడిలతో కూడా మేకంతో కూడా. సో ఐ స్టాప్ ఈటింగ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఐ ఫీల్ ఒక లైఫ్ అంత సిల్లీ రీజన్ కోసం తీయకూడదని, జస్ట్ ఏదో తినడానికి లేదా టేస్ట్ కోసం. సో నేను మానేశాను. నేచర్ ఇచ్చినే మనం తినాలి అనేది అంతే. నేచర్ లో బోల్డ్ ప్లాంట్స్ ఉన్నాయి, బోల్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, గ్రెయిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరీ తప్పదు అడవిలో ఎక్కడో స్టక్ అయిపోయాను అంటే మేబీ, కానీ అంతే. సో నేను ఇది అందరికి చెప్పను చేయమని, నాకు అనిపించింది మానేసాను అంతే. సో వెజిటేరియన్ ఫార్మ్ అది. మీ స్టూడెంట్స్ స్టార్ట్ చేశారండి మరి ఇప్పటి వరకు ఏమైనా? అంటే ఇట్లా చేశారు, కట్టడం, బిజినెస్ కానీ ఏదైనా. మా స్టూడెంట్స్ యాక్చువల్లీ వర్క్ షాప్స్ అయిన తర్వాత కొంతమంది ఎలా ఉన్నారంటే ఇంటికి వెళ్ళదు. ఇప్పుడు 7 days ట్రైనింగ్ తీసుకున్నారు అక్కడ, 5-7 days తీసుకొని వాళ్ళ ఇంట్లో రమ్మంటారు కదా, ఇంటికి వెళ్ళకుండా ఫార్మ్ హౌస్కి వెళ్ళి డైరెక్ట్ కట్టడం మొదలెట్టారు. అంత ఎనర్జీ వచ్చింది, నమ్మకం వచ్చింది, నమ్మకం వచ్చింది. ఇప్పుడు మేము నేను చేయించగలను. సో అలాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంకో అతను ఉన్నారు, ఆయన ఓన్ కంపెనీ పెట్టేసుకున్నాడు, కన్స్ట్రక్షన్ కంపెనీ. ఎథికల్ గా చేస్తాడు. మేము ఎథిక్స్ ఎక్కువ నేర్పిస్తాం. పని ఎథిక్స్ 2 నేర్పిస్తాము. అది ఇంపార్టెంట్. వెనకట అంటే రాజుల ఆ కాలంలో, వెనకటి కాలంలో ఎథిక్సే కదా ఫస్ట్. అసలు ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి ఏ స్కిల్స్ ఉన్నాయని ఒక గురువు అప్పుడు గుర్తుపట్టేవారు. గుర్తుపట్టి దానికి సంబంధించి నేర్పించేవారు కదా. ఇప్పుడు అందరూ మీరు అన్నట్టు బీటెక్ అని ఇప్పుడు అందరు ఇటు సైడ్ వెళ్తున్నారు. కానీ అప్పుడు గురువులు కూడా అలా కనెక్ట్ అయ్యే వాళ్ళు, గుర్తుపట్టే వాళ్ళు, అది వేరు లేని. ఇంకా అంతే కదా. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనం ఫ్యూచర్ లో అటే వస్తామేమో తెలియదు. అంటే మళ్ళీ రివర్స్ అవుతుందండి, వీలు కదా, మళ్ళీ మట్టి రాళ్ళు అవి మిగులుతాయి కాబట్టి. అలానే మనకు ఇప్పుడు వుడ్ తోటి హౌసెస్ ఇక్కడ కూడా కడుతున్నారు కదా, అదెందుకు ఇప్పుడు బయట కడుతున్నారు అని చూసి ఇక్కడ కూడా కడుతున్నారు. అసలు ఇక్కడ మనకు కట్టడం కరెక్టేనా? కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ వుడ్ హౌసెస్ అన్ని, వుడ్ ఎలాంటి మెటీరియల్ అంటే గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ని గుడ్ కండక్టర్ హీట్ అని వింటాం వుడ్ ఎప్పుడు, అవునా? సో మనకి ఎక్కడైతే చలి ప్రాంతాలు ఉన్నాయో, మీరు హిమాచల్ చూడండి, ఓకే, ఉత్తరాఖండ్ చూడండి, అలాంటి ప్లేసెస్ లో జమ్మూ కాశ్మీర్ చూడండి, వుడ్ తో ఇల్లు కట్టుకుంటే వెచ్చగా ఉంటది ఇల్లు, అది బాగా చలిగా ఉంటది కాబట్టి అక్కడ. మరి వచ్చి ఆంధ్రాలో, హైదరాబాద్ లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కడితే, కర్నూలులో కట్టేస్తే వుడ్ హౌస్ ట్రెండింగ్ ఉంది. నేను ఎక్కడో US లో చూసాను, సేమ్ ఇదే నాకు కావాలని చెప్పి. అది ఫూలిష్నెస్. అవును. అంటే చదువుకున్న తర్వాత కూడా అంత అలా ఎలా ఆలోచిస్తారో నాకు అర్థం కాదనమాట. బేసిక్లీ వెన్ ఐ సీ ఎలాంటి స్ట్రక్చర్స్ నేను చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే అంత హీట్, చలిల ప్రాంతాల్లో ఉన్న స్ట్రక్చర్స్ వచ్చి హాట్ రీజన్స్లో పెడితే అది ఎలా ఉంటుంది అంటే ఎడారిలోని ఫుల్ ఎండలోని నల్ల సూట్ వేసుకొని తిరుగుతున్నట్టు ఉంటుంది. మళ్ళీ అక్కడ నేచర్ కూడా ప్లాంట్స్ అక్కడ ఇస్తుంది, నేచర్ వుడ్ ఇస్తుంది అక్కడ. ఇక్కడ ఇవ్వదు కదా, ఎక్కువ ఇవ్వకపోయినా మనం మొత్తం వాడుతున్నాం. ఇక్కడ వుడ్ ఇస్తుంది, ఫర్నిచర్ చేసుకోవచ్చు, రూఫింగ్ కి ఫ్రేమ్ వర్క్ అది వాడుకోవచ్చు, మెటల్ కాకుండా. అవునా? ఏదో స్టీల్ MS పైపులు గట్రా వాడకుండా అది వాడచ్చు, పెంకులు వేసుకోవచ్చు. వుడ్ ని ఎక్కడ వాడాలి అక్కడ. ఇప్పుడు మన హ్యూమన్ బాడీ ఉంది కదా, మొత్తం బోన్స్ తో చేయలేదు కదా దేవుడు. అవును. బోన్స్ ఒక మెటీరియల్, మసల్ ఒక మెటీరియల్, స్కిన్ ఒక మెటీరియల్, కార్టిలేజ్ ఒక మెటీరియల్, అవునా? సో రకరకాల మెటీరియల్స్ మిక్స్ చేస్తే కదా హ్యూమన్ బాడీ తయారైంది. మరి నేను కడితే ఓన్లీ రాయితో ఇల్లు కడతాను, కడితే వుడ్ తోనే కడతాను, కాంక్రీట్ తోనే కడతాను, అది కాదంటారు కాన్సెప్ట్. కాదు, ఓన్లీ మట్టితో కడతాను, అది కూడా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఫౌండేషన్, ప్లింత్, ఈ 2 కింద బేస్ బూట్స్, అది రాయితో కట్టి దాని మీద మట్టితో కట్టాలి. పైన వుడ్ వాడాలి, రూఫింగ్ కి పెంకులు వాడాలి, కాల్చిన పెంకులు, అవునా? సో అన్ని నాకు బ్యాంబూ ఇష్టం, నాకు వెదురు బొంగులు ఇష్టం, ఓన్లీ వెదురు బొంగుతో ఇల్లు కడతాను. ఆ యాటిట్యూడ్ అనేది ఫూలిష్నెస్. అంతే అంటారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే చాలా మంది
ఒక మెటీరియల్ మీద ఎక్స్పర్టైజ్ అయిపోయి దాంతో అన్ని చేసేయాలని యాటిట్యూడ్ కరెక్ట్ కాదు కన్స్ట్రక్షన్లో. నేను హ్యూమన్ బాడీ రిఫరెన్స్ తీసుకుంటాను ఎప్పుడు, హ్యూమన్ బాడీ ఆర్ ఎనీ యానిమల్ బాడీ, అవునా, నేచర్ ఇచ్చింది తీసుకుంటాను రిఫరెన్స్. మెటీరియల్స్ అన్నీ మారుతాయండి. ఫ్లవర్లో పెటల్ ఒక టెక్స్చర్ ఉంటుంది, దాని కింద పట్టుకోవడానికి ఒక టెక్స్చర్ ఉంటుంది, దాని స్టెమ్ ఒక టెక్స్చర్ ఉంటుంది, దాని లీఫ్ ఒక మెటీరియల్ ఉంటుంది. హ్యూమన్ బాడీ కాదు, ఏదైనా తీసుకోండి నేచర్లో. మేమంటే అంత డీప్గా వెళ్ళాం కదా, నేచర్కి ఇట్లా ఇచ్చిందని ఇంత డీప్గా మాకు రాదు. మీరు మాట్లాడుతుంటే నిజంగా ఆ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాను. ఒక ఫ్లవర్ ఇప్పుడు నా ముందు ఉంటే అది వచ్చేస్తుంది నాకు ఫిగర్. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు హ్యూమన్ బాడీ ఎంత గ్రేట్ అంటే దీన్ని చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు డెజర్ట్లో ఉన్న బల్లీలు ఉంటాయి కదా, బల్లీలు కానీ పాములు కానీ, దానికి కాకరకాయ ఉన్న టెక్స్చర్ ఉంటుంది, బాగా రఫ్గా ఉంటుంది, అవునా. ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఆ ఎండని తీసుకోగలుగుతుంది. సర్ఫేస్ ఏరియా ఎంత తగ్గితే అంత ఎండ తీసుకోగలుగుతుంది. ఓకే, కోల్డెన్ రీజన్స్ లో ఉన్న యానిమల్స్ స్మూత్ ఉంటుంది స్కిన్, దాని మీద ఫర్ ఉంటుంది, హెయిర్ ఉంటుంది, చలి తట్టుకోగలదు. ఓకే, సో ఎప్పుడు కూడా మన స్ట్రక్చర్స్ లో కూడా బాగా స్మూత్ గా ఓపెన్, అంటే రూఫ్ లేకుండా డోమ్స్ లా చేస్తున్నారు ఇప్పుడు, మొత్తం స్మూత్ చేస్తున్నారు. అది ఎండ ఎక్కువ తీసుకుంటది, సర్ఫేస్ ఇవ్వాలి. గ్లాస్ రూమ్స్ అని చేస్తున్నారు, అంత వేస్ట్. అసలు నాకు తెలిసి ఇట్స్ నాట్ ఎ లివబుల్ స్పేస్, హెల్తీ స్పేస్ కాదు. ఏసీ లేకపోతే 1 hour కూడా ఉండలేదు. ఇప్పుడు అదే డౌట్ నాకు. ఇప్పుడు మీరు మడ్ హౌస్ అని చెప్తున్నారు, ఇప్పుడు ఏసీస్ అలవాటు అయిపోయినాయి ఆల్రెడీ అందరికీ. ఇప్పుడు మడ్ హౌస్లో ఉంటే ఏసీ లేకుండా ఏసీ ఫెసిలిటీ ఇస్తుంది. మా పాప అనింది, మమ్మీ నువ్వు అడుగు, ఒకవేళ మనం మడ్ హౌస్ కడితే ఏసీ పెట్టుకోవచ్చా, ఫెసిలిటీ ఉంటుందా అడుగు. పెట్టుకోవచ్చు కానీ అవసరం లేదు. మెయిన్ అది ఇప్పుడు ఏసీ పెట్టుకోవచ్చు అంటే ఏంటి, ఎంతెంత గాడ్లు ఉంటే దానికి మంచి యాంకర్లు పెట్టేసి ఏసీ ఫిట్టింగ్ ఇచ్చేయచ్చు, దాన్ని ఈజీగా దాని సిస్టమ్స్ అన్నీ చేసేయచ్చు మోడర్న్. కానీ అవసరం లేదు, ఎందుకంటే ఇల్లు చల్లగా ఉంటుంది. సమ్మర్లో చల్లగా ఉంటుంది, వింటర్లో వెచ్చగా ఉంటుంది. ఫ్యూచర్లో ఇప్పుడు విల్లాస్ వచ్చినట్టు ఈ మడ్ హౌసెస్ వస్తే మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా? డెఫినెట్లీ వస్తాయి. మేమే ఇప్పుడు రిసార్ట్లు ఇవి కడుతున్నాము. రిసార్ట్లు కాకుండా సిటీలో కూడా కట్టారు చాలా మంది. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో చాలా వస్తాయి అలాంటి, బికాస్ గ్రీన్ బిల్డింగ్ ఇస్ ఫ్యూచర్. గ్రీన్ బిల్డింగ్ అంటే మళ్ళీ సిమెంట్ ఇల్లు కట్టేసి దానికి సోలార్ ప్యానల్ పెట్టేసి అది గ్రీన్ బిల్డింగ్ కాదు. చాలా స్టాండర్డ్స్ ఇప్పుడు అలాగే ఉన్నాయి. గ్రీన్ బిల్డింగ్ అవార్డ్స్ ఇచ్చేస్తున్నారు మా ఫీల్డ్లోనే. మొత్తం సిమెంట్తో కట్టేసి ప్లాస్టిక్లు గట్ట యూజ్ చేసి మొత్తం దారుణంగా చేసి మళ్ళీ దాని గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. జస్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసి సోలార్ ప్యానల్ వాడేసి. ఓకే, ఇప్పుడు మరి వాటర్ ప్రూఫింగ్ కానీ వాటర్ పైప్స్ కానీ వెళ్తాయి, వాటర్ లీకేజ్ లోపల ఇచ్చేయచ్చు. వాటర్ లీకేజ్ వచ్చినప్పుడు మళ్ళీ తీసి సెట్ చేసేది ఉంటుంది. ఇప్పుడు సిమెంట్ అంటే కొట్టేస్తాం తీస్తాం, ఇది కూడా కొట్టేస్తాం తీసేస్తాం, మట్టి మళ్ళీ రాసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కన్సీల్డ్ వైరింగ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి, అవునా. ఎందుకంటే లుక్ వైజ్ సేఫ్టీ వైజ్ కూడా. సో మడ్ హౌసెస్ లో కూడా సున్నంతో కట్టిన మీరు లోపలన్నీ కన్సీల్ చేసుకోవచ్చు నార్మల్ టెక్నాలజీని. నా సజెషన్ ఏంటంటే ఐడల్గా మీరు బాగా ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ అంటే ఎలక్ట్రిసిటీ ఉండకూడదు. ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ కూడా అనొచ్చు. ఎలక్ట్రిసిటీ అండ్ ప్లంబింగ్ ఫెసిలిటీస్ లేదనుకోండి, పాతకాలంలో ఏంటి ఇంటి కొంచెం బ్యాక్ యార్డ్లో పెద్ద కొండి ఉంటుంది, అందులో వాటర్ అన్ని నుంచి బకెట్లు తీసి హెల్దీ వెల్ నుంచి అలా తీసారు. ఒక ఎక్సైజ్ వాడేది వాటర్. ఇప్పుడు ఏమన్నా షవర్ ఇప్పేస్తే ఇంకంతే, ఎన్ని వెళ్తున్నాయి కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు హెల్దీ ఎక్సైజ్ ఉండేది, అంటే డైలీ రిచువల్సే మీకు ఎక్సైజ్ అయిపోయింది. ఇప్పుడు జిమ్ లో 2 hours స్పెండ్ చేయక్కర్లేదు. మీ స్నానం చేసేటప్పుడే బకెట్ల నుంచి వెల్ నుంచి తీసేస్తా. ఐ అగ్రీ, అందరి దగ్గర వెల్ ఉండదు, ఏదో ఫార్మ్ హౌస్లో ఎక్కడెక్కడ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు ఈవెన్ కిచెన్ లో కూడా నార్మల్ లైఫ్ స్టైల్ కూడా ఎంత కంఫర్ట్ అయిపోయిందంటే, బికాస్ పీపుల్ సెల్ కంఫర్ట్. మార్కెట్ లో కంఫర్ట్ ఇస్ సోల్డ్, అంతే. కంఫర్ట్స్ ఇస్తున్నారు, ఇంకే బిజినెస్ అయిపోతుంది అంతే. ఇప్పుడు మీరు చూడండి, చాలా కంపెనీస్ ఉన్నాయి జనాలకి కంఫర్ట్స్ ఇస్తారు. అంటే మీరు ఇంట్లో కూర్చుంటేనే మీకు గ్రోసరీ వచ్చేస్తుంది, ఇంట్లో కూర్చుంటేనే మీకు ఏదైనా వచ్చేస్తుంది, అంటే మీకు స్పెట్స్ వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి ఇంట్లో కూర్చోండి. అసలు ఇంత ఇదివరకు అసలు ఆ ఫుడ్ బయట ఫుడ్ ఇంత తినేవాళ్ళం కాదు, ఎందుకంటే వెళ్ళి తెచ్చుకోవాలి కదంటే ఓపిక ఉండదు. అంతే. ఇప్పుడేమున్నది, ఇట్లా కొడితే ఇంకా అయిపోయింది. కానీ ఆ కంపెనీస్ లాస్ లో నడుస్తున్నాయి, కానీ నడుపుతున్నారు ఎందుకు? మనుషులను ఫస్ట్ అలవాటు చేద్దాం,
డబ్బులు పెట్టైనా తర్వాత అలవాటు అయిన తర్వాత మనకి ఎలాగో వస్తాయి. మీకు అర్థమైందా? సో మనిషిని అలవాటు చేసి వాళ్ళని డిసేబుల్ చేస్తారు ఫస్ట్. అంటే మీకు వంట చేయడం కూడా రాదు, వెజిటేబుల్స్ కూడా కటింగ్ వెజిటేబుల్స్ ఇప్పుడు వచ్చేస్తున్నాయి కదా, డిసేబుల్ చేస్తారు. జొమాటో, స్విగ్గీ, ఇది అది బోల్డ్ వచ్చేసినాయి. ఇప్పుడు అంతేందుకు మా అపార్ట్మెంట్లో అయినా కూడా ఒక పక్క అపార్ట్మెంట్లో ఒక ఫ్రూట్ అంటే పలారం చేయడం కానీ అప్పాలు అమ్ముతుంటారు. అంటే ఇంట్లో చేసింది ఎలాగో బాగుంటుంది కదా, తెచ్చుకోవచ్చు కదా అంటే, లేదు ఇక్కడైతే నేను వెళ్ళి తెచ్చుకోవాలి కదా, స్విగ్గీ అయితే బెల్లు కొట్టి ఇస్తారు కదా, అందుకే మేము ఇక్కడ మాకు ఈ అపార్ట్మెంట్లో కూడా ఎక్కువ సపోర్ట్ చేయము, ఎందుకంటే వచ్చి బెల్లు కొట్టారు కదా, మేము వెళ్ళి తెచ్చుకోవాలి కదా అని. అంటే ఇంట్లో వండింది బాగుంటుంది అని తెలిసినా కూడా లేదు, బెల్లు కొట్టి ఇచ్చేదే కావాలి. అంతే. ఇప్పుడు మట్టిల్లో కూడా నేనేం చెప్తానంటే, నాతో చేయించుకుంటే బోల్డ్ కాస్ట్ అయిపోతుంది, ఎందుకంటే మా టీమ్ ఇది. ప్లస్ మేము ఎక్కువ ఎంకరేజ్ కూడా చేయము ఇల్లు ఎవరికైనా కట్టి పెట్టడానికి, మేము ఎక్కువ నేర్పిస్తాము. మేము ప్రాజెక్ట్స్ చేస్తున్నాం డెఫినెట్లీ, ఇట్స్ నాట్ మేము ప్రాజెక్ట్ చేయట్లేదు అని, కానీ కొంతమంది కమిట్మెంట్స్తో చేస్తున్నాం. ఓకే. అండ్ మేము ట్రైనింగ్ ఇవ్వడం ఎందుకు ఆపలేదంటే, నా లైఫ్ గోల్ అదే, ఎంతమందికి అయితే అంతమంది ట్రైనింగ్ ఇవ్వడము, ఎలాంటి సీక్రెట్ రెసిపీస్ పెట్టకుండా నాకు వచ్చినంత నేను ట్రాన్స్పరెంట్గా deliver all my knowledge in the classes. అండ్ ఇప్పుడు మెయిన్ మా ఫోకస్ ఏంటంటే, ఇప్పుడు జస్ట్ ఈ స్కిల్ సెట్స్ని ఇంప్రూవ్ చేయగలిగితే వీళ్ళు ఇంకో 100 మంది నేర్పిస్తారు. మేము మా స్టూడెంట్స్ కూడా అదే చెప్తాం, మీరు ఇల్లు కట్టేసిన తర్వాత కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత స్టార్ట్ టీచింగ్ అదర్స్. అది నాకే రావాలి, నాకే వాల్యూ ఉండాలని కోరుకోవద్దు, స్టార్ట్ టీచింగ్ అదర్స్. బికాజ్ ఈ స్కిల్స్ అన్నీ పోతున్నాయి. యూ విల్ నాట్ బిలీవ్, నేను బెంగళూరులో ఉన్నప్పుడు నేను ఓన్లీ గడ్డితో రూఫింగ్ చేస్తారు కదా, గడ్డితో ఇలా పెట్టి ఇలా రూఫింగ్ చేస్తారు. ఇది మన గుడిసెలు ఉంటాయి కదా, గుడిసెల మీద ఏంటి గడ్డి చూస్తాం కదా, రెల్లిగడ్డి అంటారా, రెల్లిగడ్డితో రూఫింగ్ చేస్తా. అది నేర్పించడానికి నేను వెంటనే ఢిల్లీ వెళ్ళాను, సేమ్ డే మళ్ళీ ఫ్లైట్ లో తిరిగి వచ్చాను. అక్కడ వర్క్ షాప్ కాదు, అది వాళ్ళు చేయడం రావట్లేదు. గడ్డితో ఆ గడ్డి పెట్టడం రావట్లేదు. కాదండి, ఎలా వస్తుంది ఇప్పుడు మాకు మీరు చెప్తుంటే? లేదండి, మొత్తం ఢిల్లీలో మన చుట్టూరు ఎవరు లేరా, ఊర్లో ఎవరు లేరు. సాడ్. మన ఊర్లో ఇప్పుడు వెళ్తే ఎవరో ముస్లింలను పట్టుకుంటే వాళ్ళు ఏం చెప్తారు, ఆ గడ్డితో అది మనం చేసాము, ఇలా వెదురుబొంగ మధ్యలో పెట్టి దాన్ని కట్టేసి లేయర్ కింద చేసుకోవాలి. ఆ టెక్నిక్ ఎంత ఈజీ అంటే అది ఇట్స్ వెరీ అంతరించిపోతుంది మీరు అన్నట్టు. అంటే చాలా బేసిక్ నాలెడ్జ్ అది. బేసిక్లీ మన షూస్ వేసుకొని షూలెస్ కడతావా, అదంతా సింపుల్ అది. అవును, అలాంటి టెక్నిక్ ఊరోళ్ళకి అది ఒకప్పుడు. నన్ను ఇప్పుడు రిక్వెస్ట్ చేసి ఢిల్లీ వరకు తీసుకెళ్ళి అక్కడ చేయించేసి సేమ్ డే మళ్ళీ నేను తిరిగి వచ్చాను. నాకు చాలా బాధ వేసింది ఆ రోజు. అంటే ఎవరికైనా స్పెషల్ ఫీల్ అవుతుంది కదా, నన్ను పిలుస్తున్నా, నేనే తోపు, నాకు బాధ వేసింది, చాలా బాధపడ్డాను ఆ రోజు. సో అంటే ఇంకా మన స్కిల్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి, వానిష్ అయిపోతుంది. ఇప్పుడు నేను నేర్చుకుంది కూడా మా గీలిమిట్టిలో నేర్చుకున్నా. తర్వాత నేను చాలా మంది ఓల్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి, విలేజెస్లోకి వెళ్ళి, రాజస్థాన్, గుజరాత్, మీరు అసలు ఊహించలేని ప్లేసెస్కి వెళ్ళాను నేను. అక్కడ నన్ను రూమ్ లో లాక్ కూడా చేశారు, ఇక్కడ ఎవరో దొంగ వచ్చాడని. ఊర్లో అక్కడ అలౌడ్ లేదు నడవడానికి. గుజరాత్ భయం వేసింది కానీ తప్ప, కానీ భయం వేసినట్టు నటించాలి కొన్ని ప్లేసెస్ లో, అంతే. అలాగా స్కిల్స్ అన్ని అలా నేర్చుకున్నది. నేను ఒక చీమ నుంచి కూడా నేర్చుకుంటాను, అబ్జర్వ్ చేస్తా. ఆ యాంటీలు కడతారు కదా, చీమలు ఇల్లు కడతాయి కదా, అది అలా షేడ్ లో ఉన్న కడుతుంది, దాని షేప్, దాని యాంగిల్ ఆఫ్ వాల్స్, అది ఎలా కడుతుంది, అది కూడా. అంటే నేచర్ లో ఎవ్రీథింగ్ విల్ టీచ్. అంటే మీకు అంత అంటే ప్యాషన్ అంత పిచ్చి అనుకోవాలి ఇంకా. అంతే. మనకి ఇప్పుడు ఎవరో వస్తాడు నేర్పిస్తాడు అని ఆస్తి ఉండదు, నేచర్ చాలా నేర్పిస్తుంది. మీరు ఒక పక్షి గూడు చూస్తే దాంట్లో మీరు చూడొచ్చు వీవింగ్ అనేది ఉంది. ఏదో బట్టలు వీవింగ్ అదే ప్యాటర్న్, అవునా? మరి బట్టలు వీవింగ్ ఎలా చేస్తారు? ఇలాగే చేస్తారు, పక్షి నుంచి ఇన్స్పైర్ అయింది. సో అలాగా నేచర్ని చూసి మనం చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు, మన చుట్టూరు చూసి నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు అంతా ఎలాంటి సిస్టమ్ అయిపోయిందంటే, నేను ఒక ట్రైనింగ్కి వెళ్ళాలి, నేను ఫీజు ఇవ్వాలి, నేను 1 year స్పెండ్ చేయాలి, 2 years కోర్స్ తీసుకోవాలి, అప్పుడు నాకు ఈ నాలెడ్జ్ వస్తుంది, అప్పుడు నేను డబ్బులు సంపాదించుకుంటాను. ఈ మెథడ్తో వెళ్ళిపోయారు. నేర్చుకోవాలి అంటే మనం నేచర్లో కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి. అంటే మీది ఏ కాలేజ్ అండి అడగచ్చా? వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, విజయవాడ.
ఓకే. ఆ కాలేజ్లో చదువుకున్నాను. అండ్ అక్కడ అయిన తర్వాత ఇంటర్న్షిప్ ఉత్తరాఖండ్లో చేశాను. తర్వాత రోజు నేర్చుకుంటున్నాను. అంటే మీరు నేర్చుకున్నప్పుడు మీలాగా స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ టీం ఏమైనా ఉండదా మీకు? మీరు ఒక్కరేనా? అంటే లేదు, ఇప్పుడు నేను నేర్చుకున్నాను కదా, నాకు అంటే నా తర్వాత ఎవరికైనా చాలా నాలెడ్జ్ ఉంది ఇందులో అంటే నా ఫ్రెండ్ కిషోర్ అని ఉన్నాడు. సో హీఈస్ మై వెరీ క్లోజ్ టీమ్ మెంబర్. ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాడు, స్కూల్ ఫ్రెండ్స్ మేము. తర్వాత ఇలా మట్టిల్లు కడుతున్నాను అని తెలిస్తే నా దగ్గరకు వచ్చాడు. మేము అప్పటి నుంచి కలిసి ఉన్నాం. అలాగే మాకు ఇంకా మేము ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొక టీం డెవలప్ చేస్తాం. 8 to 10 మెంబర్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్నారు. ఆర్కిటెక్ట్స్, సివిల్ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఉన్నారు మన దగ్గర, టీం ఇప్పుడు ఉన్నారు. సో వీళ్ళందరికీ నేర్పిద్దామని ట్రై చేస్తున్నాను. త్రూ ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటున్నారు కూడా. అండ్ ప్రతి వర్క్షాప్లో ఉంటారు కాబట్టి ఎంతోమంది నేర్చుకుంటున్నారు. బట్ స్లోలీ నా విజన్ ఏంటంటే నా దగ్గర ఉన్న టీం మెంబర్స్ కూడా స్లోలీ బ్రాంచ్ అవుట్ అయిపోవాలని. అవునా? అంతే కదా. ఇప్పుడు ఒక చెట్టు నుంచి ఒక సీడ్ బ్రాంచ్ వచ్చిందంటే మళ్ళీ ఇంకొక చెట్టు అవ్వాలి, ఇంకా బ్రాంచెస్ అవి పెట్టుకోవాలి. అది లైఫ్. నేను నా దగ్గర ఉంచేసుకోవాలి మనుషుల్ని, లేకపోతే అది మళ్ళీ ఆ థాట్ లేదు నాకు. మనం అనుకుంటాం ఒకరికి ఏమన్నా విద్య నేర్పితే ఇంకా మన కాంపిటీషన్ వస్తారేమో, మన కాంపిటీషన్ వస్తే మనకి ఏంటి అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అంటే కాంపిటీషన్ కూడా అవసరమే కదా. కాంపిటీషన్ ఇవ్వండి, ఇందులో ఏంటంటే కాంపిటీషన్ రావాలి. కాంపిటీషన్ ఇందులో కాంపిటీషన్ ఉండదు, కొలాబరేషన్ ఉంటుంది. నేచర్ని సేవ్ చేయాలంటే ఎంత టీం బిల్డ్ అవుతే అంత మంచిది. అంతే కదా. ఇప్పుడు ఎంత పెద్ద ఆర్మీ ఉంటే అంత నేచర్ని సేవ్ చేయగలం కదా. అందులో మళ్ళీ ఇప్పుడు సపోజ్ మొక్కలు నాటడానికి 10 మంది ఉన్నారు ఈరోజు. అవునా? మొక్కలు నాటడం మీరు నేర్పిస్తారు, బాల్కనీ ఇలా డెవలప్ చేయాలని నేర్పిస్తారు కదా. అలాంటి వాళ్ళు ఎంతమంది పెరిగితే మీకు అంత సాటిస్ఫాక్షన్. అంతే కదా. ఎంతమంది ఎలా మొక్కలు నాటాలు చూస్తే వాళ్ళు నాటుకుంటే మీకు హ్యాపీనెస్ వస్తుంది. ఇంకా మాకేమంటారు, మాకు చిన్నపిల్లలు రండి రియల్ ప్లాంట్స్ వద్దు అంటే నేను వాళ్ళకి అదే చెప్తాను. చిన్నపిల్లలు ఉన్నారు కదండి, ఇప్పటి నుంచి వాళ్ళకి వాటర్ చేయడం నేర్పిస్తే వాళ్ళకి నేచర్ని కాపాడడం ఏంటి, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటో నేర్చుకుంటారు. మీరు ఇప్పటి నుంచే వాళ్ళకి వాటర్ ఇవ్వమని, వాళ్ళనే వాటర్ ఇవ్వమని చిన్న గ్లాస్ ఇవ్వండి చేస్తారు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. అప్పుడు వాళ్ళు అది తినాలని ఏమనుకోరు, మనం ఫస్ట్ నుంచి చెప్తే వాళ్ళకి కూడా అదే అలవాటు అయిపోతుంది అని చెప్తారు. ఇంకా కొందరు వింటారు, కొందరేమో ఇంకా వాళ్ళు కంప్యూటర్ వర్క్ చేసుకుంటారు, వాళ్ళకి టైం ఉండదు. ఇప్పుడు మీకు ఏంటంటే ఆ సాయిల్ ని టచ్ చేయడము, చిన్నపిల్లలు ఆ మొక్కల నుంచి వచ్చే ఆక్సిజన్ ని తీసుకోవడం అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సరిగ్గా అంటే దీనివల్ల ఆటిజం స్టూడెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నారు కదా. మా బిజినెస్ పార్ట్నర్ కి ఆటిజం ఉంది, క్లినిక్ ఉంది. అసలు ఎంత మంది స్టూడెంట్స్ అంటే నాకు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే అంతమంది బిజినెస్ అంటే ఎంతమంది వస్తే అంతమంది బిజినెస్ వస్తుంది. కానీ అలా కాదు కదా. మా పార్ట్నర్ కూడా అదే అంటాడు, అసలు ఎవరైనా పేరెంట్స్ వస్తుంటే నాకు భయం అవుతుంటుంది, నాకు బాధ అవుతుంటుంది అని. ఎందుకంటే అంతమంది తయారవుతున్నారు పిల్లలు. అసలు ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకోలేదు. ఇదివరకు ఫారెన్లో ఉండేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఏమండి మన పీపుల్ ఆర్ ఏజింగ్ ఫాస్టర్. 25-30కే నడుము నొప్పులు, తలనొప్పి, బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే నేచర్లో నాకు స్పెట్స్ వచ్చింది. నేను మట్టిలో ఉంటాను, ఫారెస్ట్లో ఉంటాను. నాకు ఇక్కడ హైదరాబాద్లో వచ్చినప్పటి నుంచి అంటే నేను లాస్ట్ 4-5 months నుంచి హైదరాబాద్లో ఉన్నా. ఒక మంచి ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం. నాకు ఈ 4-5 monthsలో స్పెట్స్ వచ్చింది. ఐ విల్ నాట్ బిలీవ్. నాకు మీరు చూస్తే మార్క్స్ కూడా ఏముండవు, స్పెట్స్ కొత్తగా వచ్చింది కాబట్టి. అదే అర్థమవుతుంది. అప్పటి నుంచి పాపం మీరు చాలా కష్టపడుతున్నారు స్పెట్స్ తోటి. నాకు ఎలా అనిపించింది అంటే, నేను ఇక్కడ సిటీ, ఇప్పుడు మా ఇల్లు కూడా గర్విడ్లో చెట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. మా ఫామ్ లో కూడా ట్రైనింగ్ సెంటర్ లో మొత్తం చెట్లు ఉంటాయి, 400-500 చెట్లు ఉంటాయి. అక్కడ నేను హ్యాపీగా ఉన్నా. ప్రాజెక్టులు అన్ని అవుట్స్కట్స్, ఏది సిటీలో ఉండదు ప్రస్తుతానికి. ఈ ప్రాజెక్ట్ కొంచెం సిటీలో ఉంది. మీకు కష్టమవుతుంది నాకు. ఇప్పుడు నేను ఆ క్యాబ్, ఆ కార్లో, ఆ ట్రాఫిక్ లో సైట్ పోయింది నాకు. బేసిక్లీ నాకు సైట్ వచ్చింది, చిన్నప్పటి నుంచి లేనిది, ఇప్పుడు నాకు ఇది వచ్చింది. సో నాకు అనిపిస్తుంటది నాకు ఇంకేమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి సిటీలో ఉంటే అని. ఎక్కువ మందిని చూసేసరికి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. బికాస్ చెట్లు తక్కువ, మనుషులు ఎక్కువ. మనుషులు ఎక్కువ అనుకోకుండా ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి చుట్టుపక్కల. ఏసీ కానీ ఇంకా మిగతా ఏదన్నా కంప్యూటర్స్, ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. మనుషుల కనబడుతుంది, కనబడట్లేదు అసలు. మట్టి ఉన్న చోట గ్రాస్ లోనే అంతే. అవును, ఆ గ్రాస్ లో మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్ట్, అది మొత్తం పెద్ద ప్రాబ్లము.
సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిటీలో. ఇప్పుడు మనకి అంటే మీకు స్పేస్ ఎక్కువ కావాలా అంటే వాల్స్ పెద్దగా ఉంటాయి, స్పేస్ ఎలా తీసుకోవాలి? స్పేస్ కావాలి. ఇప్పుడు సపోజ్ నాకు ఒక చిన్న హౌస్ ఉంది, దాంట్లో లోపల స్పేస్ తక్కువ ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. మైండ్ సెట్ అలా ఉండాలి. ఓకే, నాకు 1000 SFT ఇల్లు ఉంది, నాకు అందులో 800 యూజ్ చేసుకుంటాను, కానీ 800 ప్యూర్ స్పేస్. ఓకే, ప్యూరిటీ ఉంది 800 స్పేస్ లో. మీ వాల్స్ పెద్దగా ఉంటాయని విన్నాను. ఎంత వాల్స్ అండి మీకు? రైట్ ఫ్రమ్ 1.5 feet to 3 feet గోడలు ఉంటాయి. ఓకే, దీనివల్ల మీకు ఇంట్లో 30-40% స్పేస్ పోతుంది, 30% 20% పోతుంది, అవునా? కానీ మిగిలిన 80%, మిగిలిన 70% ప్యూర్ స్పేస్ వస్తుంది. మంచి ఎయిర్ క్వాలిటీ ఉన్న స్పేస్, హెల్త్ డెవలప్ అయ్యే స్పేస్. ఇంట్లో ఉంటే హీల్ అవుతారు, బయట ఏదో పొల్యూషన్ తిరిగి ఇంటికి వచ్చి హీల్ అవుతారు. ఇప్పుడు ఇంట్లో కోవిడ్ టైంలో చాలా మంది ఇంట్లో ఉండిపోయారు, మెంటలీ సిక్ అయిపోయారు, ఫిజికల్ ఇంకా వీక్ అయిపోయారు, అవునా? సో ఇంట్లో ఉండి పాడైపోతున్నారంటే మీరు ఎక్కడైతే హీల్ అవ్వాలి అక్కడే పాడైపోతున్నారు. జస్ట్ ఇమాజిన్ ఏ బేబీ, వెన్ మదర్ ఈస్ నర్చరింగ్ ఏ బేబీని ఎలా నర్చరింగ్ చేస్తున్నారు, అప్పుడు మదరే సిగరెట్ కాల్చుకొని, మదరే మందు తాగి, మదరే పొల్యూషన్ లో తిరిగి ఆ బేబీ ఏమైపోతుంది? హెల్దీగా ఉండదు కదా. సో సేమ్ వే ఒక ఇల్లే ఇంప్యూర్ గా ఉంటే విచ్ నర్చెస్ యూ, ఆ ఇల్లే ఇంప్యూర్ గా ఉంది, ఆ ఇల్లే కెమికల్స్ వదులుతుంది. ఆ ఇంట్లో ఫుల్ పాలిష్ కొట్టేసాం, కెమికల్ పాలిషెస్, డోర్లకి, కిటికీలకి, టర్మైట్ కి మొత్తం కెమికల్స్ వేస్తాం. ఆ ఇల్లే మీకు ఎమిషన్స్ చేస్తుంటే మీరు ఎలా హెల్దీగా ఉంటారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మా హౌస్ కట్టుకుంటే అంటే మా లాంటోళ్ళకు ఉంటాయి, పట్టు చీరలు ఉంటాయి, ఖరాబ్ అవుతాయి, వాటర్ అబ్జర్వ్ చేస్తుంది, కబోర్డ్స్ పెట్టచ్చా లేదా అని కొన్ని డౌట్స్ ఉంటాయి. అందరు లేడీస్ అనుకుంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ అందుకే ఒప్పుకోరు, అమ్మో నా పట్టు చీరలు ఖరాబ్ అవుతాయి, నా ఐటమ్స్ అన్ని ఖరాబ్ అవుతాయి అని. దానికి ఏమంటారు మీరు? వాటర్ ప్రూఫింగ్ అంటారా? సో బేసిక్లీ నేను మా ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా గరిడ్లో, అక్కడ స్విమ్మింగ్ పూల్ చేశాను సున్నం రాళ్ళతో. అవునా? సో అది 20,000 లీటర్ కెపాసిటీ స్విమ్మింగ్ పూల్. అదే వాటర్ ఆపుతున్నప్పుడు ఇవన్నీ పెద్ద ప్రాబ్లం కాదు. మీకు 200 years బ్యాక్ వెళ్ళిపోతే ఫోర్ట్స్ అండ్ ప్యాలెసెస్ లో రాణిలు ఉండేవారు, వాళ్ళందరూ ఉండేవారు కదా. ఒక్కొక్క కింగ్ కి 50 మంది 20 మంది వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ డ్రెస్లు, నగలు అన్నీ ఉండేవి. సో ఎంత టెక్నాలజీ, ఈ టెక్నాలజీ ఎంత గ్రేట్ అంటే దీంట్లో మీకు వాటర్ ప్రూఫింగ్ కూడా ఉంది, ఫైర్ ప్రూఫ్ కూడా ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఓకే, జస్ట్ బికాస్ మార్కెట్ ఎలా ఇచ్చేసిందంటే, ఇండస్ట్రియలైజేషన్ ఎలా వచ్చిందంటే సున్నం బట్టీలు ఆపేశారు, సిమెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు, బ్రిటిష్ పాలన, బెల్లం బట్టీలు ఆపేశారు, వైట్ షుగర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సేమ్ వే, అవునా? ఒకప్పుడు ఏంటంటే అబ్బాయి సిమెంట్ ఇల్లు, మన ఊర్లో ఫస్ట్ సిమెంట్ ఇల్లు అని గొప్పగా, ఇప్పుడు మట్టిల్లు చూస్తే గొప్ప అయిపోతున్నారు. అరే మట్టిల్లు ఎంత బాగుంది, ఎంత మంచి వాతావరణం. బంగ్లా అమ్మ అని పిలిచేది అప్పుడు, అది గ్రేట్. మట్టి ఇల్లు ఉంటే నీకున్నది మట్టిల్లే, బంగ్లోలమ్మ అని కూడా పిలిచేది. ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను నేర్చుకున్న చోటు మా వర్కర్ ఉండేవాడు, ఆయన ఏం చెప్పారంటే, నాకు పెళ్ళి అవ్వట్లేదు, మాది మట్టిల్లు కాబట్టి పెళ్ళి అవ్వట్లేదు, అది కొట్టేసి సిమెంట్ ఇల్లు కడితే ఒక బాత్రూమ్ కట్టేసి అన్ని నీట్గా చేసుకుంటే అప్పుడు నాకు పెళ్ళి అవుతుంది అని చెప్పారు. అమ్మాయి వాళ్ళు చెప్పి అలా రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారంట. సో ఆయన ఇప్పుడు లోన్ల కోసం దీనికోసం తిరుగుతున్నాడు, ఒక ఇల్లు కట్టుకుంటే పెళ్ళి అవుతుంది అని ఆ ప్రెషర్. సో ఇమాజిన్, నేను మా వర్కర్స్ చాలా మందితో మాట్లాడతాను, మట్టి ఇల్లు కడతారు కదా మాకు, వాళ్ళంటారు మా పాత ఇల్లు కొట్టేసామండి, ఇప్పుడు సిమెంట్ ఇల్లు కట్టుకున్నాము, గవర్నమెంట్ కూడా ఇస్తుంది మనకి డబ్బులు సిమెంట్ ఇల్లు కట్టడానికి, 2 లక్షల 3 లక్షలు అంతే వాట్ ఎవర్. సో ఆ ఇంట్లో మేము నైట్ టైం ఉండలేము, ఫుల్ వేడి, మధ్యాహ్నం ఉండలేము, ఫుల్ వేడి. ఓకే, ఎర్లీ మార్నింగ్ బాగా చలేసేస్తుంది. సిమెంట్ ఏంటంటే బయట చల్లగుంటే లోపల ఇంకా చల్లగా, బయట వేడిగా ఉంటే లోపల ఇంకా వేడి, అవునా? సో ఇప్పుడు వీళ్ళు ఏసీ పెట్టుకోలేరు, పూర్ పీపుల్ ఏసీ పెట్టుకోలేరు, అవునా? మరి ఆ మెటీరియల్ తో కట్టించడం కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. మనం అంటే మీరు అంటే ఎవరైనా గవర్నమెంట్ హెల్ప్ చేయాలంటే ఎలా చేయగలుగుతుంది? యాక్చువల్లీ మేము అప్రోచ్ అయ్యాము, మేము కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాము. ఎలాంటిదంటే లో కాస్ట్ హౌసింగ్, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తుంది కదా స్కీమ్స్, అవును, ఒక చిన్న హౌస్ కట్టేసి ఈ యోజన ఆ యోజన అని హౌసెస్ కట్టిస్తుంది కదా, అది మట్టితో కట్టించుకోవాలి ఫస్ట్. సెకండ్,
ఊర్లో పాత బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఏదో జడ్జ్ బంగ్లానో ఏదో పాత పంచాయతీ ఆఫీస్నో రైల్వే స్టేషన్ పక్కన బ్లాక్స్ ఉంటాయి, ఇప్పుడు అంతా ఖండర్ అయిపోయి ఉంటుంది. దాన్ని రినోవేట్ చేయాలి. అంటే అప్పుడు సున్నం వాడారు, అప్పుడు మరి దాంతోనే మళ్ళీ దీన్ని రినోవేట్ చేసేయాలి, దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బిల్డింగ్స్ 100-200 years లైఫ్ ఇస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఒక బిల్డింగ్ కడుతుంది ట్యాక్స్ మనీతో, అవునా? ట్యాక్స్ మనీతో గవర్నమెంట్ వచ్చి పబ్లిక్ బిల్డింగ్ కట్టింది, అది 40 years లో మళ్ళీ డిస్మాంటిల్ చేసి మళ్ళీ కడుతుంది. ట్యాక్స్ మనీ ఎవరిది పోతుంది? మనదే పోతుంది. ఇప్పుడు అదే బిల్డింగ్ కట్టినప్పుడు 200 years లైఫ్ ఇచ్చే బిల్డింగ్ కడితే ఒక ప్రభుత్వం ఏమవుతుంది? ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా అది అలాగే ఉంటుంది, సర్వీస్ లో ఉంటుంది. అవునా? బ్రిటిష్ వాళ్ళు కట్టింది ఇప్పటికే వాడుతున్నారు. కరెక్ట్. అవునా? బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచి కట్టారు? వాళ్ళ టెక్నాలజీస్ వాళ్ళకు ఉంటాయి, మన ఇండియన్ టెక్నాలజీస్ కూడా ఉండే కదా. బ్రిటిష్ ముందు ఇంకా మన ఇండియన్ టెక్నాలజీస్ ఉన్నాయి. అవునా? వాళ్ళు కోడిగుడ్డు కలిపారు, బోల్డ్ కలిపారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ లో కోడిగుడ్డు కలిపారు? కలపలేదు కదా. అవునా? వాళ్ళలా కట్టారు, పంచగవ్య కలిపారు. అంటే పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ కలిపారు సున్నంలో. స్మెల్ కోసమా? స్మెల్ కోసం కాదు. సున్నం అనేది కాల్షియం, పాలు అనేది కూడా కాల్షియం. ఈ పాలు సున్నంలో కొంచెం వేస్తే కాల్షియం అనేది పెరుగుతుంది, స్ట్రెంగ్త్. ఓకే. ఇవన్నీ ఏన్షియంట్ టెక్నాలజీ అన్నమాట. ఓకే. మీ వర్క్షాప్ నేర్పిస్తారు ఇవన్నీ? అన్నీ నేర్పిస్తాం డీటెయిల్డ్గా. నాకు వచ్చిన నాలెడ్జ్ అంతా నేర్పిస్తాం, ప్రాక్టికల్గా నేర్పిస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెక్నాలజీస్ అన్నీ అంతరించిపోతున్నాయి, బుక్స్లో లేవు. నాకు బుక్స్ రాసే ఓపిక లేదు, డైరెక్ట్గా నేర్పిస్తాను, వచ్చి నేర్చుకుంటే మంచిది. ఎవరైనా నేర్చుకున్న బుక్స్ రాయొచ్చు. ఎందుకంటే నేను డాక్యుమెంటేషన్, బుక్ రాయడము ఇవన్నిట్లో మునిగిపోతే నేర్పించలేరు కదా. ఎప్పుడు నేర్పిస్తాను, ఎప్పుడు అన్ని పనులు చేస్తాం. సో నా ఫోటే అది కాదు, నా ఫోటే నేర్పించడము, ఇనిషియేషన్ నేను తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి నార్మల్గా పుట్టి మనం చూస్తాం కదా గోడలకి, దీనికన్నా స్మూత్ పుట్టి సున్నంతో వస్తుంది. కరెక్ట్. అవును, దీనికన్నా స్మూత్ వస్తుంది, యాష్ కలర్ లో వస్తుంది, యాష్ వస్తుంది, వైట్ వస్తుంది, ఏ కలర్ కావాలంటే కలర్ చేసుకోవచ్చు. అది ఎంత స్మూత్ ఉంటుంది, గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ టెక్స్చర్ అంతా స్మూత్ చేసుకోవచ్చు. అంతకన్నా రాయల్ గా ఏముంటుంది చెప్పండి. ఎఫోర్డ్ చేయగలిగితే ఆ ఫినిషింగ్ చాలా కష్టమైన ప్రాసెస్, అది కూడా నేర్పిస్తాను ఈ 5 days ట్రైనింగ్లోనే. ఒక చిన్న సెషన్ ఉంటుంది అది కూడా. సో ఈ టెక్నాలజీస్ అన్నీ స్లోగా పోతున్నాయి. సో మట్టిల్ అంటే ఊర్లో చిన్న గుడిసే కాదు మనకి మైండ్లో రావాల్సింది, మనకి మైసూర్ ప్యాలెస్ రావాలి. అవునా? మనకి జోధ్పూర్లో ఉన్న కిలాస్ ఇవన్నీ రావాలి, మనకు ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ రావాలి. అవన్నీ మైండ్లో రావాలి. అవన్నీ కూడా సిమెంట్ లేకుండా కట్టారు, బీమ్స్ లేకుండా కట్టారు. అవునా? అవన్నీ ఎంత టెక్నాలజీ ఉంటుంది అందులో. ఇప్పటికీ అన్ని భూకంపాలు చూస్తుంటాయి, ఎన్ని వర్షాలు చూసి. అదే అడుగుదాం అనుకున్నా, అసలు భూకంపానికి ఏమన్నా ప్రాబ్లం వస్తుందా దీనికి? మామూలుగా ఇవైతే కొన్ని కూలిపోతుంటాయి కదా, రావు. అది ఎలా సర్వైవ్ అవుతుంది? దీంట్లో మన స్టోన్ లాకింగ్ సిస్టమ్ తో భూకంప ఏరియాలో స్టోన్ లాకింగ్ చేశారు. అంటే రాళ్ళతో ఫౌండేషన్ గట్ట కట్టినప్పుడు ఇలా అడ్డు రాళ్ళు వేసేసి లాకింగ్ చేసి కడతారు అనమాట, వైబ్రేషన్స్ కూడా తీసుకునేటట్టు. ఇప్పుడు మీరు చూడండి, హిమాచల్లో, నేపాల్లో ఓల్డ్ భూకంపాలు వస్తాయి కదా, సిమెంట్ ఇల్లు పడిపోతే కానీ పాత టెంపుల్స్ పడవు. అవునా? టెంపుల్స్ ఎందుకు పడట్లేదు? అది ఆ ప్రికాషన్ తీసుకొని చేశారు కాబట్టి. ఓకే. నేపాల్లోని ఎర్త్ బ్యాక్ కన్స్ట్రక్షన్ అని చాలా ఫేమస్ అయింది. ఎప్పటి నుంచి అయింది తెలుసా మీకు? ఎర్త్ క్వేక్ వచ్చింది కదా, అన్ని సిమెంట్ ఇల్లు పడిపోయాయి. ఎర్త్ బ్యాగ్ లో మట్టి నింపేసి దాంతో ఇల్లు కట్టడం, ఆ ఇల్లులో ఏం పడలేదు. అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇప్పుడు దాన్ని ఫేమస్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. మట్టి ఇంకా ఇది చాలా అంటే పబ్లిక్ కి చాలా వరకు రీచ్ అవ్వాలి, డెఫినెట్లీ రీచ్ అవ్వాలి, నేర్చుకోవాలి. యూత్ ని అట్రాక్ట్ అవుతూనే మనం ఏదైనా చేయొచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే నేర్చుకోవాలి. ఇప్పుడు నేను దీని గురించి నేను రీసెర్చ్ పేపర్లు రాసేసి నేను అలా పెట్టేస్తాను అందరి ముందు, ఎవడు పట్టించుకోడు. 2 days వావ్ అంటే తర్వాత వెళ్ళిపోతారు. నేను ఒక 5-10 days ఎవరికైనా నేర్పిస్తే వాళ్ళు దాన్ని స్లోగా లైఫ్ టైంలో ముందు తీసుకెళ్తారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఇది మనము స్కూల్ టైంలో కూడా మనం ఒక టీచింగ్ లా కూడా పెట్టచ్చు కదా? పెట్టచ్చు, కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అది ఆథరైజేషన్స్ ఉండాలి, బోర్డు అలాంటి ఉంటాయి, అవన్నీ ఉండాలి. చేస్తున్నాను కొంచెం చిన్న స్కేల్లో ఐఎమ్ ట్రయింగ్ టు డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఫుడ్ ఫోటో పెడితే ఆకలి తీరదు కదా. అవునా? వంకాయ ఎలా ఉంటుంది, గుత్తి వంకాయ ఎలా ఉంటుంది, ఇది వంకాయ ఫ్రై ఎలా ఉంటుంది, మొత్తం డాక్యుమెంటేషన్ చేస్తాను నేను.
అవునా? అది చూసి ఆకలి తీరదు కదా, అది చేస్తేనే గుర్తుండిపోతుంది, తింటే ఆకలి తీరుతుంది. అవునా? సో ఈ మడ్ హౌసెస్ కూడా ఈ నాలెడ్జ్, నేను కావాలంటే నాకు టీం ఉంది, నేను డాక్యుమెంట్ చేసి మొత్తం బుక్ రాసి పెట్టచ్చు నాకున్న నాలెడ్జ్ అంతా. ఓకే, అది నేను చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు జనాలకి చదివి ఆకలి తీరిపోతుంది కానీ ఏం చేయట్లేదు. నాకు అంతా వచ్చు, అంతే చదువుకున్నాను నేను, అవునా? కానీ ఏం చేశాం, ఏం చేయట్లేదు. కంప్యూటర్ ముందు కూర్చొని జాబ్ చేస్తున్నారు. కాపీ పేస్ట్ కొందరు, ఇష్టం లేక కొందరు కాపీ పేస్ట్ మెయిల్, వీడికి చేయండి వాడికి చేయండి, నేను నా పని చేస్తాను, ఐఎమ్ డూయింగ్ మై జాబ్. నాకు అదే అనిపిస్తుంది. అసలు 24 years 26 years చదివేది ఎవరి దగ్గరనో జాబ్ చేయడానిక, కంప్యూటర్ వర్క్ చేయడానిక? అసలు అన్ని ఇయర్స్ మనం కష్టపడతాం కదా చదువుకో. కంప్యూటర్ వర్క్స్ ఇంపార్టెంట్ కాదు, ఇష్టం ఉండి చెయ్యి, అంత ఇంపార్టెంట్ కాదు. మిగతా అన్ని వదిలేసి, ఇప్పుడు మాకు కంపెనీ ఉంది, మేము కూడా వర్క్ చేస్తాము, ల్యాప్టాప్స్ మేము వాడతాము, ఫోన్లు మేము వాడాల్సిందే. నార్మల్ బట్టలు నేను వేసుకుంటాను. నేను యాక్చువల్లీ పంచగట్టన్ని కట్టుకుంటాను అప్పుడప్పుడు, కానీ రోజు నేను కట్టుకోలేను. ఇప్పుడు నేను మట్టిలో చేసుకోండి అని చెప్పి నేను ఇప్పుడు నార్మల్ బ్రాండెడ్ బట్టలు వేసుకొని చెప్తున్నాను ఇవన్నీ. బట్ ఐ అగ్రీ టు ఇట్. నేను ఏదో వేషం వేసుకొని వచ్చి పాడ్కాస్ట్ చేయట్లేదు, బికాజ్ నేను ఫేక్ అవ్వాలనుకోవట్లేదు. అవునా? సో నేను ఈ సబ్జెక్ట్ పట్టుకున్నాను కాబట్టి ఈ సబ్జెక్ట్లో నేర్పిస్తున్నాను. నాకు ఒక ఫోన్ కూడా ఉంది పర్సనల్గా, అందులో యాప్స్ ఎక్కువ లేవు, అది పక్కన పెడితే నా పనుల కోసం సరిపోయేవి. సో ఎవరికి ఎంత చేయగలిగితే చేయాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, మట్టింట్లో ఉంటూ నువ్వు ఫోన్ వాడుతున్నావు, మట్టింట్లో ఉంటూ నువ్వు నార్మల్ బట్టలు అంటే ఎంతసేపు నెగిటివిటీయే చూస్తున్నారు కానీ మీరు ఎంత కష్టపడి వాళ్ళకి వర్క్ షాప్ ఇస్తున్నారు. మీ ఫోన్ లేకపోతే ఇప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చి ఎలా నేర్చుకుంటారు? ఎగ్జాక్ట్లీ. సో దేనికైనా బ్యాలెన్స్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉండాలి. అంతేగాని కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ ఎక్కువైపోయాయి. కానీ అంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారంటే మన మీద అంత ఎఫెక్ట్ పెడుతున్నారు కదా. అంటే మా ట్రైనింగ్ వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ఎవరు చేయరు, బయట వాళ్ళు కొందరు దీనికోసమే ఉంటారు, సపరేట్ గా కొంతమంది ఉంటారు. అది మనం ఇగ్నోర్ చేస్తే మంచిది, వాళ్ళకి మంచిది, మనకి మంచిది. నేనైతే ఏమనుకుంటాను, ఓకే వాళ్ళు అంత ఎఫెక్ట్ పెట్టారు కదా, ఓకే పర్లేదు, నెగిటివ్ అయితే ఇంకా పాజిటివ్ అయితే ఎఫెక్ట్ అయితే పెట్టారు కదా అనుకుంటాను. అంటే అలా పాజిటివ్ గా తీసుకోవాలి. కొందరు దాన్నే సీరియస్ గా తీసుకొని ఇంకా సూసైడ్ దాకా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారు. అంటే బి ఏ మ్యాన్, ఎలాంటి ప్లేస్ లో మీరు ఉన్నారో దాన్ని బట్టి కూడా కొంచెం ఉండాలి. ఇప్పుడు నేను సపోజ్ మొత్తం షర్ట్ లేకుండా ఓన్లీ ఒక లుంగి కట్టుకొని లేదా ధోతి కట్టుకొని ఓల్డ్ లెటర్లో సిటీలో తిరిగితే అందరు నా వైపు చూస్తారు. నాకు అది నచ్చదు, అది అలాంటివి ఉంటాయి. నేను యాక్చువల్లీ 1 year చెప్పలేసి కూడా మానేసాను నేను యూపీలో ఉన్నప్పుడు. ఏం అవ్వలేదా? ఇన్ఫెక్షన్ అంటారు. ఇంకా చాలా హ్యాపీ అయిపోయాను నేను, మెంటలీ ఫిజికల్లీ హ్యాపీ అయిపోయాను. ఎందుకంటే నేను అలాంటి ప్లేస్ లో ఉన్నా అప్పుడు. ఓకే, ప్లేస్ అలాంటిది, ఫారెస్ట్ ప్లేస్ లో ఉన్నా. ఓకే, ఉత్తరాఖండ్ లో ఉన్నప్పుడు కూడా చాలా నేను చెప్పులు వేసుకున్నాను కాదు, అలాంటి ప్లేస్ లో ఉన్నా. ఇప్పుడు మన సిటీలో అలా తిరుగుతే ఏమవుతుందంటే బోల్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బోల్డ్ ఇష్యూస్ వస్తాయి. నేచర్ లో ఉన్నప్పుడు నేచర్ తో మిక్స్ అయిపోవాలి, ఎక్కువ టైం నేచర్ కి ఇవ్వాలని గోల్ పెట్టుకున్నాను. అసలు చాలా గ్రేట్ అండి. అంటే నేచర్ ని ఎంత కనెక్ట్ అయిపోయారంటే, ఎక్కడ మీకు వర్క్ నేర్చుకుంటామంటే ఎక్కడ విద్య ఉన్నదంటే అక్కడికి వెళ్ళిపోవడం, నేర్చుకున్నారు, కష్టపడ్డారు, 5 years కష్టపడి. మీరు యు విల్ నాట్ బిలీవ్, ఇది ఊబి ఉంటది కదా, మట్టిలో మూలిపోయి చచ్చిపోతారు, అందులో 7 సార్లు పడ్డాను మొరేసియస్ ఫారెస్ట్ లో. ఓకే, ఎలా సర్వే, మరి ఎలా వచ్చారు బయటికి? మొత్తం మొక్కలు బాగా డెన్స్ కదా, అది పట్టుకోవాలి బయటకు. అప్పుడు నవ్వుకున్నాను, కానీ తర్వాత అది ఎంత డేంజర్ అంటే ఇట్ విల్ కిల్ యూ బేసిక్లీ. ఆ మట్టి కోసం ఫారెస్ట్ లో అలాంటి క్లే డిపాజిట్స్ ఉంటాయి, వైట్ కలర్, పింక్ కలర్, బ్లూ కలర్ మట్టి ఉంటది ఫారెస్ట్ లోపల, డిపాజిట్స్ ఉంటాయి. ఆ డిపాజిట్స్ కోసము జస్ట్ చూడడానికి, అక్కడి నుంచి ఏం తెచ్చడానికి కాదు, ఫారెస్ట్ నుంచి మనం ఏం టచ్ చేయము. మీరు చెప్తుంటేనే అబ్బా అసలు ఒకసారి మీతో అలా ట్రిప్ వస్తే బాగుండాలి. సో అది జస్ట్ చూడడానికి ఎట్లా ఉంటదని. మనకి పింక్ లే కూడా ఉంటది, పింక్ కలర్ మట్టి కూడా ఉంటది, బ్లూ ఉంటది, అన్ని రకరకాల కలర్స్ ఉంటాయి నేచర్ లో. సో మేము ఏం చేస్తామంటే మట్టి ఇప్పుడు టెస్టింగ్ చేస్తాము, ఏ మట్టి మనం వాడచ్చు కన్స్ట్రక్షన్ చేయడానికి, ఏ మట్టి ఫార్మింగ్ కి మంచిది. ఇప్పుడు మట్టిలో కూడా మీకు ఫార్మింగ్ కి ఉపయోగపడే మట్టిలు ఉంటాయి, క్లే పాటరీ చేయడానికి ఉపయోగం మట్టి ఉంటాయి, ఇల్లు కట్టడానికి మట్టిలు ఉంటాయి. ఇది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఇవి కూడా ట్రైనింగ్ లో చెప్తాము. నేను ఇంకోటి అనుకున్నాను, యూట్యూబ్ లో అన్ని పెట్టద్దాం అని ఇన్ఫర్మేషన్.
ఒక్కొక్కటి ప్రాక్టికల్గా చేసి చూపించేద్దామని. బట్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఎక్స్పీరియన్స్ కరెక్టే అండి. అంటే నేను దీన్ని అగ్రి చేస్తాను, మీరు యూట్యూబ్లో పెట్టాలి. ఎందుకంటే కనీసం జనాలకి అందరికీ ఎలా నేర్చుకోవచ్చు అనేది ఒక అవేర్నెస్ వస్తుంది. అక్కడికి వెళ్ళి నేర్చుకునేటోళ్ళు కొందరు ఉంటే కొందరైనా. ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ పెట్టుకున్న తర్వాత నేనేం ఆలోచిస్తానంటే ఒక్కరు వచ్చినా చాలు దాంట్లో నుంచి. అంతే కదా. యాక్చువల్లీ నేను కొంచెం నాలెడ్జ్ యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాను. అదే అండి, ఫారినర్స్ పెడుతున్నా డాక్యుమెంట్, కానీ మాకేంటంటే ఆ టైమింగ్ దొరకట్లేదు. బట్ స్టిల్ వీఆర్ ఓపెన్. మా వర్క్షాప్స్లో ఎవరైనా యూట్యూబర్ కానీ ఎవరైనా వచ్చి ఆ వీడియోస్ చేసి డాక్యుమెంట్ చేసి అది పెట్టుకుంటే ఐ విల్ బి హ్యాపీ. ఎలాంటి నాకు టైం లేదు కాబట్టి, నాకు రిస్ట్రిక్షన్ అని లేదు. మా కంటెంట్ మీరు పెట్టేస్తున్నారు, ఈ కంటెంట్ సీక్రెట్ కంటెంట్ ఇక్కడ వచ్చి నేర్చుకుంటే మాకు ఫీల్ వస్తే అలా ఏం లేదు. వీఆర్ ఓపెన్ టు దాట్ ఆల్సో. మాకు టైం లేదు కాబట్టి ఎవరైనా, చాలా మంది నేను చెప్తాను, మీరు నా వైపు చూసి క్లాస్ వినండి, నా వాయిస్ రికార్డ్ చేసుకోండి. నేను వర్క్ చేసినప్పుడు వీడియో రికార్డ్ చేసుకోండి, కానీ క్లాస్ వినేటప్పుడు నా వైపు చూడండి, నా చేతులు ఎలా పనిచేస్తున్నాయి, నేను ఎలా చేస్తాను అది చూడండి అని చెప్తాను. అందరూ ఏంటంటే నోట్స్ పట్టుకొని వచ్చేస్తాను. సార్ 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 ఎంత కలపాలి సార్, ఎంత కలపాలి. నేను చెప్తాను, ఇప్పుడు నువ్వు బుక్ లో చూస్తున్నావు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బుక్ లోనే చూస్తావు. వెన్ యూల్ అబ్జర్వ్ మీ అండ్ నేనేం చెప్తున్నాను ఎప్పుడు ఫుల్ఫిల్ గా వింటావు అని చెప్పేసి. నా క్లాసెస్ కూడా చాలా నోట్స్ లాస్ట్ లో ఇస్తాను కావాలంటే, కానీ క్లాస్ జరిగేటప్పుడు నోట్స్ వద్దు. నేనేం చెప్తానంటే వీడియో రికార్డ్ చేసుకోండి, ఆడియో రికార్డ్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడియో విని నోట్స్ రాసుకోండి, బెస్ట్. అంతే కదా. సో క్లాస్ చెప్పేటప్పుడు కొంచెం నా స్టైల్ వేరే ఉంటుంది, ఏంటంటే టీచింగ్ స్టైల్ వేరే. అంటే నేను ఎలాంటి క్లాసెస్ వినాలని కోరుకున్నానో అలాంటివి చెప్తున్నాను నేను. అంటే మీ అనుభవంతో. ఎందుకంటే స్కూల్ ఏంటంటే రన్నింగ్ నోట్స్, టీచర్ చెప్తుంది, నోట్స్ రాస్తున్నా, ఇంటికి వెళ్ళి బట్టి కొడితే అయిపోతుంది. కానీ టీచర్ ఎక్స్ప్రెషన్, చెప్పే విధానము, చెప్పే ఎనర్జీ మనం క్యాప్చర్ చేయగలిగితే మైండ్లో గుర్తుండిపోతాయి. ఇంకోటి మనకు అవసరమైనవి గుర్తుంటాయి, అనవసరమైనవి మర్చిపోతాం. నేను ఎంతవరకు లైఫ్లో నోట్స్ రాయలేదు, నాకు బుక్ లేదు న్యాచురల్ బిల్డింగ్ సంబంధించిన నాలెడ్జ్. నేను చాలా దూరం వెళ్ళాను నేర్చుకోవడానికి. మీరు ఇంకా అంతా నేర్చేసుకున్నారు. ఇంకా నేను ఎప్పుడు రాసుకోలేదు, నాకు ఏం రాలేనప్పుడు కొత్త విషయాలు వినేవాడిని కదా, ఎక్కడ రాసుకోలేదు. నా మైండ్లో మర్చిపోలేకపోతున్నాను నేను, అంత స్ట్రాంగ్గా గుర్తుండిపోయినాయి. సో ఇప్పుడు మనకి కావాల్సినవి గుర్తుండిపోతాయి, మనకి సెట్ అవ్వదు, మనకి మన బ్రెయిన్కి అర్థమైపోతుంది. నువ్వు మర్చిపోరా బాబు అని చెప్పి బ్రెయిన్ వదిలేస్తుంది. మీకు అర్థమైంది. మదర్ పేరు మర్చిపోతాం, ఫాదర్ పేరు మర్చిపోతాం, గ్రాండ్ ఫాదర్ పేరు మర్చిపోతాం, మర్చిపోం కదా. ఎందుకు మర్చిపోం? కావాల్సిన వాళ్ళు కాబట్టి. ఓకేనా. నాకు మంచి 2-3 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ పేరు మర్చిపోం కదా, వాళ్ళ మదర్ పేరు వాళ్ళ ఫాదర్ పేరు కూడా గుర్తుంటది, కావాల్సిన వాళ్ళు కాబట్టి. ఎవరో ర్యాండమ్ పర్సన్ జస్ట్ కలిసాము, బాగా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, మాట్లాడి పేరు గుర్తించుకొని ఉంటాం. వీటి కాంటాక్ట్ ఎలా సేవ్ చేసుకుంటానో గుర్తుంటాడు. మీకు అర్థమైందా? సో ఎవరైతే మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే మనకి సింక్ అవుతారో వాళ్ళ పేర్లు మర్చిపోము. అలాగే సబ్జెక్ట్ కూడా అంతే, మనకు కావాల్సిన సబ్జెక్ట్ మర్చిపోము. ఒక మ్యూజిక్ వింటే, ఒక పాట వింటే అది మనకి రిలాక్స్ చేసింది అనుకోండి, ఆ లిరిక్స్ గుర్తుండిపోయింది. ఇప్పుడు మీరు ఫార్మింగ్ నేర్పిస్తారండి? ఫార్మింగ్ మా టీంలో చెప్పాను కదా, కిషోర్ అని ఉన్నాడు, హీఈస్ అన్ ఆర్గానిక్ ఫార్మర్. ఆయన ఫార్మింగ్ నేర్పిస్తాడు. దానికి వర్క్షాప్స్ సపరేట్గా ఉంటుంది. కొన్ని వర్క్షాప్స్ కొలాబరేటివ్గా కూడా చేసాం నేను కిషోర్, సేమ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి. కానీ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ బిల్డింగ్ మిక్స్ అయ్యేసరికి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఫ్యూచర్లో సపరేట్గా ఫార్మింగ్ వర్క్షాప్స్ కూడా సపరేట్ ఉంటుంది, ఇది కూడా సపరేట్ అని ప్లాన్ చేస్తున్నాం ట్రైనింగ్ సెంటర్లో. అండ్ న్యాచురల్ ఫార్మింగ్, న్యాచురల్ బిల్డింగ్, కుకింగ్, ఈ 3 చాలా సిమిలర్గా ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, లేడీస్ న్యాచురల్ బిల్డింగ్ నేర్చుకుంటే ఎలా కడతారు ఇల్లు. రాజస్థాన్లో లేడీసే కట్టేవారు ఇల్లు. గివప్ ఇవ్వరు లేడీస్, అంటే ఒకసారి మొదలు పెట్టిందంటే వెనక్కి చూడరు. ఇంకా ఇప్పుడు నేను దావుద్జీ అని ఒక పర్సన్ ఉన్నాడు, సున్నం పని చేస్తాడు. ఫినిషింగ్ ఎలా ఇస్తారంటే గ్లాస్ లా ఇస్తారు ఫినిషింగ్. అవునా? ఆయన ఏం చెప్పాడంటే కొన్ని పనులకి ఓన్లీ లేడీస్నే పెట్టుకుంటాడు ఆయన, మగవాళ్ళని టచ్ చేయనివాడు ఆ పని. ఏమంటారంటే మీరు ఆ రాళ్ళు ఎత్తండి, ఆ పని చేయండి, అది కలపండి, ఇచ్చేయండి. కానీ ఇది ఫైన్ వర్క్, అంటే రుబ్బు రోల్తో దాన్ని బాగా పేషెన్స్తో దాన్ని ఫస్ట్ గ్రైండ్ చేయాలి. సున్నము
ఇటుక పొడి, బెల్లం ఇవన్నీ గ్రైండ్ చేయాలి బాగా. అప్పుడు అంత గ్రైండ్ అవుతే అప్పుడు దాన్ని రాస్తారు. అవునా? అది ఓన్లీ లేడీస్తోనే చేయిస్తాడు ఆయన. ఇప్పుడు ఒక హౌస్ కట్టాలంటే మనం ఎంత వరకు ఖర్చు అవుతుంది అంటారు? చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. సో మెయిన్లీ కొన్ని ఫ్యాక్టర్స్ లో డిపెండ్ అయి ఉంటాయి. సపోజ్ మీరు హౌస్ కట్టే ఏరియా ఉంది చూసారా, ఆ ఏరియాలో లోకల్ అవైలబుల్ మెటీరియల్స్ బాగా ఉన్నాయి. ఓకే, మట్టి దగ్గరలోనే బాగుంది, ఓకే, రాళ్ళు కూడా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. అలాంటి కండిషన్స్ లో మీకు సిమెంట్ హౌస్ కన్నా 50% లెస్ కాస్ట్లో అయిపోతుంది. ఓకే, కానీ ఇప్పుడు అది మీరు ఎక్స్పర్ట్స్ మాలాంటి వాళ్ళు పెట్టుకుంటే, ఎక్స్పర్ట్స్ పెట్టుకుంటే, లేబర్ టీం కూడా ఎక్స్పర్ట్ లేబర్ టీం పెట్టుకుంటే, మంచి బిల్డర్ ఏదైనా పెట్టుకుంటే కాస్ట్ 2 times అయిపోతుంది. ఓకే, 1.5 times అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ ఫీజులు ఎక్కువ ఉంటాయి, మా ఫీజులు ఎక్కువ ఉంటాయి. అది బిల్డింగ్ కాస్ట్లో మ్యాచ్ అవ్వదు. మేము ట్రైనింగ్ పెడుతుంది కూడా ఎందుకంటే ఎక్కువ మీరు నేర్చుకొని మీరు కట్టండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఫోన్ కాల్స్లో ఉన్నట్లు మేము ఫ్రీ సపోర్ట్. మా గ్రూప్ ఉంటుంది కదా, స్టూడెంట్స్ గ్రూప్, వర్క్షాప్ అయిన తర్వాత గ్రూప్స్లో వాళ్ళు పెడతారు, ఈ స్టేజ్లో ఉన్నాం ఏం చేయాలి నెక్స్ట్ పెట్టేస్తాం, ఈ స్టేజ్లో ఏం చేయాలి. ఇప్పుడు మీరు వర్క్షాప్ ఇస్తారు, ఒకటి నేను కట్టలేను అనుకోండి, ఇప్పుడు ఎవరినైనా పెట్టుకొని కట్టమంటే వాళ్ళకి నేర్చి మళ్ళీ మీరు నేర్పించుకోవాలి. సపోజ్ నేను వర్క్షాప్ ఇస్తానండి, మీకు ట్రైనింగ్ కూడా ఎలా ఇస్తానంటే మీకు కూడా నేర్పించేస్తాము. మీరు 4 లోకల్ లేబర్స్ని పెట్టుకొని వాళ్ళకి నేర్పిస్తూ మీరు కట్టించవచ్చు. సపోజ్ మీకు సాంబార్ చేయడం వచ్చింది అనుకోండి, మీరు 100 మంది కూడా సాంబార్ చేయించగలరు, చేయడం వేరు, చేయించగలరు కూడా. మీకు అర్థమైందా? 4 హెల్పర్స్ పెట్టుకొని నువ్వు కూరలు కట్ చేయి, నువ్వు ఉల్లిపాయలు దంచు, నువ్వు ఇచ్చేయచ్చు అని చెప్పేసి మీరు చేయించగలరు నించొని. పెద్ద స్కేల్ అయినప్పుడు 5 అయితే మీ ఫ్యామిలీకి మీరు చేస్తారు, నేను ఒక 5-6 చేయగలను ఈజీగా. కానీ 10 మంది 20 మంది అయ్యేసరికి వీ నీడ్ హెల్పర్స్, రైట్? తర్వాత ఇంకా పెద్ద స్కేల్లో చేస్తే మీరు నించుంటారు, వాళ్ళతో చేయిస్తారు. కానీ మీకు నాలెడ్జ్ వచ్చి కాబట్టి మీరు నించొని చేయించగలుగుతున్నారు. ఆ నాలెడ్జ్ గెయినింగ్ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు నాలాగా మేస్త్రిలా చేయొద్దు, నాలాగా లేబర్ అయిపోయి చేయొద్దు, ఎందుకంటే అది ప్రాక్టికల్ కాదు అందరికి, అవునా? కానీ నించొని చేయించగల కెపాసిటీ ఎప్పుడు వస్తుంది? విజ్డమ్ ఉన్నప్పుడు. కరెక్ట్, అవునా? లేకపోతే వాళ్ళంటారు ఇది పని చేయదు సార్ అంటే, ఓకే పని చేయదు మరి ఆపేద్దాం అని చెప్పి ఆపేస్తారు, కాన్ఫిడెన్స్ ఉండదు కదా. సో అది చాలా ఇంపార్టెంట్. నేను ప్రొఫెషన్లో దిగినప్పుడు అయితే మొత్తం ఊరలతోనే పని చేస్తాం కదా, దే ఆర్ లైక్ మీ సిటీ నుంచి వచ్చా మీకేం వచ్చు, ఈ మట్టి చిన్నప్పటి నుంచి మట్టి మీద పెరిగాము, దీంతో ఇటుకు చేయలేము అంటారు. చేసి చూపించాం, ఇల్లు కట్టేసాం. ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు దండం పెట్టుకోవడం ఇవన్నీ చేస్తారు, ఇలా కట్టి ఎంత బాగా కట్టారు, చల్లగా ఉందని. వాళ్ళు లంచ్ బ్రేక్ అయినా అందరు లోపలే, పని ఉన్నా లేకపోయినా అందరు లోపలే, చల్లగా ఉంటుంది సమ్మర్ లో. నేను అడగొచ్చు ఒక క్వశ్చన్, మీరు ఏ ఇంట్లో ఉంటారు? నేను మా తాతయ్య కట్టిన సిమెంట్ ఇల్లులోనే ఉంటాను. కానీ అంటే మా గర్విడి అన్న మా ఊరు ఉంది కదా, ఆ ఊరు నుంచి 10 kilometers నా ట్రైనింగ్ సెంటర్, అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాను నేను. మోస్ట్లీ నేనైతే అక్కడే ఉంటాను, కానీ మా ఇంట్లో కూడా ఉంటాను మెమరీస్ కోసం. తాతయ్య గారి మెమరీస్. రెనోవేషన్ కూడా జరిగింది మా ఇంటి, సిమెంట్ తోనే జరిగింది. బట్ అది ఆల్ ఫ్యామిలీ ఇది అంతా ఉంది. కానీ నా ఫ్యూచర్ లో నా ఓన్ హౌస్ నేను కట్టుకుంటే, లేకపోతే మా రిలేటివ్స్ లో, మా ఫ్యామిలీలో మా అన్నయ్యకి ఎవరికైనా కట్టుకోవాలనిపిస్తే మేము ఒక మట్టిల్లే కట్టుకుంటాం. ఇంకోటి ఆల్రెడీ మాకు 2 houses కట్టుకుంటే మీ మనవాళ్ళు ఉంటారుగా, మా తాత కట్టించారని ఉంటారు అక్కడ. ముని మనవాళ్ళు కూడా ఉండొచ్చు, ఎందుకంటే 200 years 600 years అంటే ఇంకా ఎన్ని తరాలైనా ఉండొచ్చు ఉండాలనుకుంటే. అవును, మెయిన్లీ ఏంటంటే నేను ఇప్పుడు మట్టిల్లో ఉన్నప్పుడు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మెనీ టర్మ్స్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ కానీ, నిద్ర పట్టడం, చాలా మంచి నిద్ర పడుతుంది. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. అలా నేను దీన్ని ప్రమోషన్ ఏం చేయట్లేదు, నేచర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇప్పుడు మేము చేస్తే మేబీ మాకు కూడా అలానే ఉంటుంది. అంతే, చాలా మంచి నిద్ర పడుతుంది, వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఇంకో ఎఫెక్ట్ ఏముంటుంది అంటే మనం ఇంట్లో వాడే కలర్స్ ఉన్నాయి చూసారా, అది మన మెంటల్ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎడ్జెస్, షార్ప్నెస్, ఎక్కువ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కార్నర్స్ ఎక్కువ ఉన్నాయి, అది మెంటల్ హెల్త్ ని ప్రాబ్లమ్ చేస్తుంది. సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అంటాం. Sick building syndrome. So basically that building will make you sick because of the design and colors you are using and materials you are using. Okay, so natural materials illu kattukunte, design natural ga cheskunte your house will be safe. Ippudu architectural universities lo annitlo veltam,
స్టూడెంట్స్కి మా దగ్గర ప్రొఫెసర్స్ కూడా వస్తారు వర్క్షాప్లు, కాలేజ్ ప్రొఫెసర్లు కూడా వస్తారు వర్క్షాప్ నేర్చుకోవడానికి, ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజనీర్. నేను స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, మీరు ఇప్పుడు కూర్చొని డిజైన్ చేస్తున్నారు కదా, చాలా రెస్పాన్సిబుల్ టాస్క్ అది. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ ఇంట్లోని ఎవరో బాత్రూంలో జారిపోయి ఆ ఎడ్జ్ తగిలి తల పగిలిపోయి చచ్చిపోతే అది మీ బాధ్యత. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఎందుకంటే మీరు ఇచ్చిన టైల్ కింద సర్ఫేస్ రఫ్గా లేదు, జారి పడ్డరాగా ఏదో కార్నర్లో తల పగిలిపోయింది, అవునా? సో డిజైన్ చేసే పర్సన్కి అంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అలానే ఆదిత్య శర్మ గారు, అంటే ఫామ్ హౌసెస్ అని చెప్పేసి, ఫామ్ హౌస్ నేచర్కి దగ్గర ఉన్నామని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మొబైల్ హౌసెస్ అని ఐరన్ డబ్బర్లు అది కట్టేస్తున్నారు. వాళ్ళ దాంట్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలంటే మనం ఏం చేయొచ్చు? ఓకే, సో కంటైనర్ హోమ్స్ అని, సిమెంట్ హౌసెస్, మెటల్ ఫ్రేమ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ పెట్టి మళ్ళీ ఏసీ పెట్టుకొని చెట్లు జస్ట్ కనబడతాయి స్క్రీన్ లో. ఆ స్క్రీన్ ఏంటి, కిటికీ, పెద్ద కిటికీలు ఉండాలి కదా, పెద్ద గ్లాస్, పెద్ద కిటికీ, గ్లాస్ మళ్ళీ క్లోజ్డ్. సో ఇట్స్ లైక్ టీవీ పెట్టుకొని చెట్లు పెట్టుకోవచ్చు కదా. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఎందుకు క్లోజ్ డోర్, గ్లాస్ కూడా క్లోజ్డ్ ఎందుకు, దోమలు వచ్చేస్తే పురుగులు వచ్చేస్తాయని. ఫార్మ్ హౌస్లో పురుగులు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో బేసిక్లీ ఆ మైండ్ సెట్ ఎలా డెవలప్ అయిందంటే, మన ఇంట్లోనే ప్రపంచం ఉండాలని ఒక మైండ్ సెట్ అది, అవునా? అలా సాటిస్ఫై అయిపోతున్నారు కానీ ఎవరు చెట్టు కింద వెళ్ళట్లేదు, కిటికీలు ఓపెన్ చేయట్లేదు ఫ్రెష్ ఎయిర్ రావడానికి, బికాజ్ పురుగులు వచ్చేస్తాయని, డస్ట్ వస్తుందని. ఫార్మ్ హౌస్ లో కూడా డస్ట్ అంటే ఏంటి, మట్టి. సో డస్ట్ అంటే మళ్ళీ సిటీలో పొల్యూషన్, డస్ట్ అవన్నీ ఉంటుంది. ఫార్మ్ హౌసెస్ లో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి. సో ఆ మైండ్ సెట్ ఎలా అంటే, ఒక వరల్డ్ అంతా మనం ఇంటి లోపల క్రియేట్ చేసుకోవాలి, మనం బయటకు వెళ్ళక్కర్లేదు. We should not go out. సో బేసిక్లీ హౌసింగ్ మెయిన్ షెల్టర్ ఏంటంటే, రోజంతా బయట ఉండి సేఫ్ స్పేస్, వర్షం పడిపోతే చీకటి అయిపోతే ఇంట్లోకి రావాలి, అవునా? కానీ ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం ఇంట్లో ఉంటాము, ఫుల్ చీకటి పడిపోతే ఇంటి నుంచి బయటకు. సో షెల్టర్ మెయిన్ మీనింగ్ అది, దట్ ఇట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్. సో ఫార్మ్ హౌసెస్ లో ఉండడానికి కూడా మీనింగ్ ఏంటి, that you live close to the trees and plants. అవునా? కానీ that is not happening. కంటైనర్ హౌస్ పెట్టి, గ్లాసులు పెట్టి, సిమెంట్లు కట్టి, గ్లాసులు పెట్టేసి, ఏసీలు పెట్టుకొని they are living in a farm house just to show people that we have a farm house. నార్మల్ ఇల్లు కూడా ఉంది, మాకు ఫార్మ్ హౌస్ కూడా ఉంది అని చూపించుకోవడానికి. సో ఇందులో ఇప్పుడు ఏమవుతుందంటే, చాలా మంది ఎలా హాస్పిటాలిటీలో గట్రా దిగుతారు, ఎలా రిసార్ట్లు కడతారు, ఇవన్నీ కడతారు. సో మెయిన్ మనకి ఏమవుతుందంటే, మేము ఎవరికి కన్విన్స్ చేయము అంతే. ఇల్లు కట్టమని ఎవరికి కన్విన్స్ చేయలేదు నేను ఎంతవరకు, లైఫ్లో ఎంతవరకు ఎవరిని కన్విన్స్ చేయలేదు, మీరు మట్టిల్లు కట్టుకోండి ప్లీజ్ అని. ఎందుకంటే కన్విన్స్ చేసే పర్సన్ అయితే హీ కెన్ నెవర్ మెయింటైన్ ఇట్. అవునా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మోడర్న్ జెన్జీ లాంగ్వేజ్ లో చెప్తాను. సపోజ్ నేను ఒక అమ్మాయిని కన్విన్స్ చేశాను, యూ మ్యారీ మీ ఆర్ యూ బికమ్ మై గర్ల్ ఫ్రెండ్. కన్విన్స్ చేసి అదే ఎలా ఉంటుందంటే, ఆ వాల్యూ ఉండదు అనమాట ఎవరికైనా, అమ్మాయినా అబ్బాయినా, ఎవ్రీ వన్. సో that person should connect to it. ఓకే, నాకు మట్టిల మీద నిజంగా రెస్పెక్ట్ ఉంది, నేను కట్టించుకోవాలనుకుంటున్నాను, వెతుకుతున్నాను, నాకు దొరికారు, ఇప్పుడు కడుతున్నాను. అలాంటి పర్సన్ ఆ ఇంటిని వాల్యూ చేస్తాడు లైఫ్ టైం, అంతే కదా. మెయింటెనెన్స్, ఫ్యూచర్లో మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ వస్తే నేను కెమికల్ పెయింట్ వేస్తాను, నార్మల్ ఫ్లోరింగ్ వేసేస్తాను, సిమెంట్ వాడేస్తాను, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి కూడా వస్తాయి, మెయింటెనెన్స్ ఉంటుంది. నార్మల్ గా ఫ్యూచర్ లో సపోజ్ ఆ పర్సన్ మట్టి మీద అంత లేదు, జస్ట్ చూపించుకోవడానికి, అలాంటి పర్సన్ అయితే దానిలో అలాంటి చేంజెస్ చేసేసుకుంటారు. మీకు అర్థమైందా? సో చూజ్ యువర్ క్లయింట్స్ వైజ్లీ. ఈ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి మనకి? మెయింటెనెన్స్ ఉంటుంది, జస్ట్ లైక్ అవర్ క్లోత్స్ నీడ్ టు బి వాష్డ్, జస్ట్ లైక్ వీ నీడ్ టు గెట్ వాష్డ్, స్నానం చేయాలి, అలాగే మట్టిల్లో కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ మీకు మెయింటెనెన్స్ స్కేల్ చెప్తాను. విలేజ్ లో ఒక చిన్న హట్ ఉంటుందా, హై మెయింటెనెన్స్. రాజులది ఇల్లు ఉంటుందా, కింగ్స్ హౌస్, కింగ్స్ ప్యాలెస్, లో మెయింటెనెన్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి క్వాలిటీ డిఫరెన్స్, ఎక్కడి నుంచి ఎంత క్వాలిటీ స్కేల్ ఉంటుంది కదా, ఎక్కడి నుంచి ఎంత దూరం ఈ ఫినిషెస్ వరకు వెళ్తే అలా మెయింటెనెన్స్ తగ్గుతా ఉంటుంది. క్వాలిటీ వాడినా కొద్ది మెయింటెనెన్స్ తగ్గుతుంది.
మీకు అర్థమైందా? ఈ హట్ ని ఎవ్రీ వారానికి అలుక్కోవాలి పేడ. ఓకే, 3-4 days అలుక్కోవాలి. తర్వాత హట్ నుంచి కొంచెం ఒక బెడ్రూమ్ హాల్ పెద్ద హౌస్కి వెళ్తే అది సంక్రాంతికి పండుగలకి ఇంటికి సున్నం పోతాయి చేశారు. ఇంకా కొంచెం హై రేంజ్ జమీందార్ బంగ్లాలకు వెళ్తే 2-3 సంవత్సరాలకు 4-5 సంవత్సరాలకు ఏదో ఇంట్లో పెళ్ళి ఉంటే అప్పుడే పెయింటింగ్. కింగ్స్ ఫోర్ట్స్ అండ్ ప్యాలెస్ వెరీ లో మెయింటెనెన్స్. ఓన్లీ క్లీనింగ్ అట్లా అవన్నీ మెయింటెనెన్స్ ఉంటుంది కానీ స్ట్రక్చరలీ అంత మెయింటెనెన్స్ ఉండదు. ఓకే, సో క్వాలిటీ ఎంత మీరు పెంచుకుంటే వాట్ ఐ ఫీల్ మెయింటెనెన్స్ షుడ్ బి నార్మలైజ్డ్. అంతే. ఇప్పుడు మనం బాడీని కూడా మెయింటైన్ చేయకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫ్యూచర్ లో చాలా వస్తాయి క్లోత్స్ 2 నెలలు కడగకపోయినా పర్లేదు, అలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇట్లా ఆటోమేటిక్లీ రిఫ్రెష్ అయిపోతుంది ఒక బటన్. మీకు అర్థమైందా? అలాంటివి ఉంటాయి. ఇంకోటి కొన్ని వస్తాయి, ఏదో ఒక క్రీమ్ రాసుకుంటే స్నానం చేసినట్టు అయిపోద్ది. సంథింగ్ దీస్ థింగ్స్ విల్ కమ్ స్లోలీ బికాస్ కంఫర్ట్ ఇస్ సోల్డ్, రైట్? సో హౌస్ లో కూడా మెయింటెనెన్స్ ని ఆ దృష్టిలో చూడాలి. యూ హ్యావ్ టు కీప్ మెయింటైనింగ్ యువర్ హౌస్ టు రీఎనర్జైజ్ యువర్ హౌస్. హౌస్ లో ఎనర్జీ ఉంటుంది. చాలా హౌసెస్ లో వెళ్తే మనకు భయం వేస్తుంది ఆ స్మెల్ కి, ఆ లుక్ కి. ఏంటంటే ఇక్కడ నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అని చూస్తారు. కొన్ని అనిపిస్తాయి కదా మీకు లైఫ్ లో. మీరు బోల్డ్ చూస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. మీ రిలేటివ్స్ కి ఇంటికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా అలా అనిపిస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. ఈ గోడల్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని అనిపిస్తుంది చూస్తే. అవునా? ఇంకెంత అది ఎంత బాగా అయినా ఉండని, అది రాజమహల్ లా ఉంటుంది కానీ ఎక్కువసేపు ఉండలేము. ఒక 1 hour కానీ ఇంకెళ్ళిపోదాం అనే ఫీలింగ్ ఉంటుంది, ఏదో ఉంటది. ఇవన్నీ ఇవే అంటే గోడలు ఎనర్జీ స్టోర్ చేస్తాయి. దీన్ని మళ్ళీ ఒకసారి అలకితే, సున్నం పెయింట్ వేస్తే అది మళ్ళీ ఫ్రెష్ ఎనర్జీ అవుతుంది. పెళ్లిళ్ళకి అందుకే ఫ్రెష్ ఎనర్జీ వేస్తారు. పెళ్లి ముందు, పెళ్లికి ముందు ఎనర్జీ చేంజ్ అవ్వడానికి, మొత్తం పాజిటివ్ ఎనర్జీ. పాత గొడవలు, ఏడుపులు అన్ని పోవాలని. అవునా? ఎవరైనా చనిపోయిన తర్వాత మళ్ళీ పెయింట్ వేస్తారు. ఎందుకు? ఆ పర్సన్ అక్కడ చనిపోయారు, అందరూ ఏడ్చారు, ఆత్మ వెళ్ళింది, ఎలాంటి ఆ నెగటివ్ ఎనర్జీ మళ్ళీ ఫ్రెష్ చేయడానికి, మళ్ళీ మన లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అది మనకి పెద్దోళ్ళు ఎవరో చెప్పాలి కాబట్టి పెయింటింగ్ వేయాలని ఏదో వేస్తాం కానీ ఇంత డీప్ కూడా చాలా మందికి తెలియదు. బికాస్ ఆ ఎనర్జీని రిఫ్రెష్ చేయాలి. ఇప్పుడు నేను బ్లాక్ బట్టలు వేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నాట్ వెరీ గుడ్ చాయిస్. ఓకే, సో నేను నన్ను కూడా చెప్తుంటాను ఐ నో. సో ఇప్పుడు నేను సపోజ్ ఇదే నేను 10 days వేసుకుంటే నాకు ఎలా ఉంటుంది? ఇదే కలర్ 15 days వేసుకుంటే నాకు ఎలా ఉంటుంది? నేను సడన్ గా ఇది మార్చేసి వైట్ వేసుకున్నాను, ఎనర్జీ చేంజ్ అవుతుంది. వైట్ మార్చి సడన్ గా నేను బ్రౌన్ అండ్ గ్రీన్ వేసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఎనర్జీ వస్తుంది. అవునా? సో అలాగ మన బట్టలు అయితే ఎలా మారుస్తూ ఉంటామో, పెళ్లికి వెళ్ళిన మంచి బట్టలు వేసుకుంటాం. ఏదో నేను స్కూల్కి వెళ్ళానంటే ఫార్మల్గా వేసుకుంటాను, ఆఫీస్కి వెళ్ళానంటే ఫార్మల్గా వేసుకుంటాను, స్కూల్కి వెళ్ళిన. సో అలాగా. సో హౌస్ కూడా ఈజ్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్. అవునా? ఒక ఇల్లు కూడా మా ఫ్యామిలీ మెంబరే. ఇదే నన్ను కాపాడుతుంది. గోడలు మాట్లాడతాయా? అది గోడలకు చెవులు ఉన్నాయి, గోడలకు ప్రాణం ఉంది అని అలాగా. సో ఒక ఇల్లుని కూడా మనం అలా చూడాలి. ఇల్లుని కూడా డెకరేట్ చేయాలి. ఎలా అయితే మనం డెకరేట్ అవుతాము, వాచ్, షర్టు, ప్యాంటు అన్ని వేసుకొని, అలాగే ఇంటిని కూడా డెకరేట్ చేస్తూ ఉండాలి ఎనర్జీ మార్చడానికి. సో పాత కాలంలో బోల్డ్ టెక్నాలజీ ఉండేది కానీ పేడలకి ఎవరు ఎందుకంటే ఫ్రెష్ పేడలు ఉక్కితే అందులో ఉన్న బ్యాక్టీరియా, ఎంజైమ్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే వేరే బ్యాడ్ బ్యాక్టీరియాస్ రానివ్వు. అవునా? ఇప్పుడు గుమ్మానికి ఎల్లో అండ్ పసుపు కుంకుమ రాసేవారు గుమ్మానికి, ఎల్లో అండ్ కుంకుమ కలర్. ఇప్పుడు అంతా ఎనిమల్ పెయింట్ తో పెయింట్ గీస్తున్నారు కానీ అదేయడం వల్ల ఇంట్లో పురుగులు పాకవు. అవునా? రంగోలీ చేస్తే చాక్ పౌడర్ తో, సున్నం శుద్ధ పౌడర్ తో చేసి బియ్యం వేసేసి రంగోలీ చేయడం ఇవన్నీ చేస్తారు కదా. ఇవన్నిటికీ రకరకాల సైన్స్ ఉంది. ఇప్పుడు ఏమైంది, అదే రంగోలీ ఎనిమల్ పెయింట్ తో గీసేస్తున్నారు. అంతే. సో అప్పుడు మరి వేయడం ఎందుకు, అసలు ఊరుకోవచ్చుగా. అంతే కదా. సో బేసిక్లీ లుక్ కాకుండా గో విత్ ప్రాక్టికాలిటీ అండ్ లివ్, ఎక్స్పీరియన్స్ ద లైఫ్. ఫుడ్ తినాలి. పెయింటింగ్ ప్లేట్ మీద పెయింటింగ్ గీసేస్తే ఫుడ్ అది చూస్తే ఆగలేదు కదా. అంటే క్లాసెస్ ఇస్తున్నారు కొందరు పేరెంట్స్, ఎలా ఉన్నారంటే అందులో నేను కూడా ఉన్నాను అనుకోవచ్చు. వంట నేర్చుకుంటా అని అన్నారు అనుకోండి, ఇప్పుడు కుకింగ్ సైడ్, ఎందుకు నా కిచెన్లో ఉండి ఆ వేడిలో వంట నేర్చుకుంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకో, మంచిగా బాగుంటది కదా అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మీ క్లాసెస్ అది పేరెంట్స్ కూడా, ఇప్పుడు నేనే చెప్తున్నాను,
తనకు పేస్ట్రీ చెఫ్ అవడం నాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పాలంటే. ఎందుకు కిచెన్లో వంట చేయాలి, వేడి హీట్, ఏసీలో మంచి కూర్చోవచ్చు కదా. అదే మీ ట్రామా అది. అదే అంటున్నా. తను చాలా కష్టపడింది. అంటే ఒక 2-3 years నన్ను మోటివేట్ చేసి 4 years ఎక్కడ డ్రాప్ అవ్వకుండా నేను పంపించాలి, నేర్పియాలని చెప్పి తను 4 years బీటెక్లో ఇంకా లాస్ట్ మినిట్లో నేను వెళ్ళను అంటే నువ్వు వెళ్ళకపోతే బాగుండదు అనే కోపడే స్టేజ్ నన్ను తీసుకొచ్చింది అన్నట్టు. మోటివేట్ చేసి తను కూడా అంటే పేరెంట్స్ కూడా అంటే మట్టి పిసుకుంటున్నావు, ఏం చిన్న పని అన్నట్టు, అంతే కదా. మట్టి పిసుకుంటాను కూడా, ఎందుకు ఈ పని చేస్తున్నావు, నీకు ఎందుకు ఇంత కష్టం అనే పేరెంట్స్ ఎక్కున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? మా పేరెంట్స్ కూడా చెప్పారు. సో బేసిక్లీ నా బట్టలు చూసారు కదా, నేను ఉత్తరాఖండ్ నుంచి వచ్చేటప్పుడు నా బట్టలు చూస్తే ఫుల్ మాసిపోయి, ఆ బట్టలు మన పనికి రావు, అలా అయిపోతాయి. నా బోల్డ్ బట్టలు అలా పాడి మట్టిలో పని చేయడం వల్ల. సో ఇనిషియల్లీ చాలా బాధపడ్డారు. తర్వాత నా విజన్ అన్ని స్లోగా అద్దెన తర్వాత వెరీ ప్రౌడ్, నా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు అనమాట. ఏ మనిషికైనా ఏ పని చిన్నది పెద్దదని చెప్పకూడదు. ఇప్పుడు వంట చేయడం అంటే చిన్న పనేం కాదు. అందులో ఎంత పాజిటివ్ ఎమోషన్స్తో ఎంత మంచిగా కుక్ చేస్తే ఆ తినేవాడికి అంత హెల్త్ బాగుంటుంది అండ్ మైండ్ కూడా బాగుంటుంది. సో ఏ పనైనా చాలా గొప్పది, ఎలాంటి వర్క్ అయినా. ఇప్పుడు నేను మా గురువు దగ్గర పని చేసేటప్పుడు సెప్టిక్ ట్యాంక్ కూడా క్లీన్ చేశాను. అలాంటి రోజు కూడా వచ్చింది. బికాజ్ ఐ వాంటెడ్ ఎవ్రీథింగ్, అన్ని పనులన్నీ ఈజీగా ఫ్లో అవ్వాలని. మేము బాత్రూమ్ కూడా క్లీన్ చేసేవాళ్ళం, ఎందుకంటే మేము 5-6 members టీమ్స్ ఉండేవాళ్ళం. సో మేము పనోడే చేయాలి బాత్రూమ్ క్లీనింగ్, ఆ పర్సన్ ఈ పర్సన్ చేయాలని చెప్పి అలా ఉండదు కాదు. మేము వాలంటీరింగ్ 2 days వారంలో నువ్వు, 2 daysలో నేను. ఎందుకంటే మేము నేర్చుకున్న లొకేషన్ చాలా బాగా ఫారెస్ట్ లొకేషన్ కదా, అక్కడ ఈ ఫెసిలిటీస్ లేవు. వీ కెనాట్ కాల్ ఎనీవన్ అండ్ ఇవన్నీ చేయలేము కాబట్టి. సో ఈవెన్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే అవసరం వచ్చినప్పుడు నెక్స్ట్ డే వర్క్షాప్ ఉంది, ఎక్కువ మంది రావాలి. అండ్ ఐ డిడ్ దట్, ఎందుకంటే నెక్స్ట్ డే వర్క్షాప్ ఆగకూడదు. ఆ పని చిన్నది అన్నట్టు ఎందుకు చూడాలి అని మీకు అర్థం. సో ఇవన్నీ చేసాం, ఎందుకంటే ఏ పని చిన్నగా చూడము. అందుకే ఈరోజు లేబర్ పనైనా మేస్త్రి పనైనా చేయగలుగుతున్నా, నలుగురు నవ్వుకున్నా మేము పట్టించుకోం. అందుకే ఈరోజు వీఆర్ సక్సెస్ఫుల్ అని అనొచ్చు. ఎందుకంటే నేను నేచర్కి దగ్గర ఉండగలుగుతున్నాను, మట్టికి దగ్గర ఉండగలుగుతున్నాను, 10 మందికి నేర్పించగలుగుతున్నాను, జనాలు రెస్పెక్ట్ చేస్తున్నారు. ఒక గురువు అయిపోయారు. నా ఏజ్ వెరీ లెస్, 27. నా వర్క్షాప్స్లో బాగా ఓల్డ్ పీపుల్ 50, 60, 70 నా కాలు పట్టేసుకుంటారు, మొక్కుంటారు మీరు గురువు అని చెప్పేసి. నాకు చాలా బాధ వేస్తుంది, నాకు నచ్చదు అలాగా. బట్ స్టిల్ వాళ్ళు గురువు అని ఫీల్ అవుతారు. గురువు లానే ఫీల్ అవ్వాలి అంటే అది ఎంత హార్ట్ఫుల్ గా తీసుకుంటే అలా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నాలెడ్జ్ అంతా ఎలాంటి సీక్రెట్ లేకుండా నాలెడ్జ్ మొత్తం షేర్ చేస్తాం కదా హార్ట్ఫుల్ గా. సో వాళ్ళంత ఎమోషనల్ అయిపోయి అలా చేస్తారు. సో అలా పనిచేసాం, అలా కష్టపడుతున్నాం కాబట్టి నేచర్ హెస్ గివెన్ us this opportunity. యూత్ చాలా వరకు కనెక్ట్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే యూత్ కనెక్ట్ అయితేనే మనం మార్చొచ్చు డెఫినెట్లీ. పెద్దవాళ్ళు ఎంత నేర్చుకున్నా యూత్ కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఎలాగో రియలైజేషన్ వస్తుంది, కానీ వాళ్ళకి ఏజ్ టైం ఉండదు, ఎనర్జీ ఉండదు. యూత్ కి రియలైజేషన్ వస్తుంది, బట్ టుడే ఈ రోజు వస్తే ఇంకా మంచిది వాళ్ళ లైఫ్, ఇంకా మంచి లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మాకు టెన్షన్లు ప్రెషర్లు అన్నీ ఉంటాయి, బట్ స్టిల్ వీఆర్ వర్కింగ్. ఇప్పుడు మాకు మంచి క్లయింట్స్ తగులుతారు. కొన్నిసార్లు క్లయింట్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఒక మోటోతో వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయించుకుంటారు, మాదొక మోటో ఉంటుంది, మ్యాచ్ అవుతుంది, మాకు టెన్షన్ క్లాషెస్ అన్నీ అవుతాయి. బట్ స్లోలీ ఎక్స్పీరియన్స్తో ఏం నేర్చుకున్నా అంటే ఎవరిని కన్విన్స్ చేయకూడదు. మట్టిలో బాగా ప్రేమ బాగా పిచ్చి ఉన్న వాళ్ళకి మనం అదే చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం, అందులో సిమెంట్ ఇంక్లూడ్ చేయడం మొదలెట్టేస్తే అది ప్రాబ్లం కదా. మనకి సిమెంట్ కెమికల్స్ ఏం రాకూడదని, అది వచ్చినప్పుడు అంత డిమోటివేటెడ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మీరు నేర్పిస్తాం. వాళ్ళు హార్ట్ఫుల్ గా చేస్తారు, అందులో ఏం మిక్స్ చేయకుండా చేస్తారు. అలాగే నేర్పించాలి. ఎవరిని కన్విన్స్ అయితే. ఛాలెంజెస్ ఏమొచ్చాయండి ఇప్పుడు? ఏంటండి ఛాలెంజెస్ ఉంటాయి కదా, ఛాలెంజెస్ అంటే పేరెంట్స్ కానించి అడుగుతున్నాను. పేరెంట్స్ అయినా యాక్చువల్లీ మా ఫాదర్ మా మదర్ వెరీ స్వీట్ పీపుల్ అండి. అంటే బాగా రెస్పెక్ట్ చేస్తారు పర్సనల్ చాయిసెస్ ని.
సో మా ఫాదర్ మదర్ ఇనిషియల్గా కొంచెం ఇంజనీర్ అయిపోవచ్చు కదా సంథింగ్ అలా సెక్యూరిటీగా అనుకుంటా. కానీ నేను ఎప్పుడైతే వద్దు నేను ఇది చేస్తాను అని ఒక్కసారి చెప్పినప్పుడే దాని సార్ నీకు ఇది నచ్చింది నువ్వు చేసుకో, ఓకే నువ్వు చేసేసుకో అన్నారు. తర్వాత నేను ఇంటర్న్షిప్ కూడా నేను మట్టి పనులన్నీ చేస్తుంటే కొంచెం బాధపడ్డా, ఏంటి లేబర్లా పని చేస్తున్నా ఏంటి, ఆ గడ్డాలు పెంచుకొని నువ్వు వేసుకున్న బట్టలు నువ్వు సరి పట్టించుకో. అంటే యంగ్ పీపుల్ ఎలా ఉండాలి, చాలా అట్రాక్టివ్ ఉండాలి, అలా కనిపించాలని కోరుకుంటారు కదా. అసలు అది ఉండదు కాదు. ఇప్పుడు కూడా నాకు సైట్లో వెళ్తే ఉండదు. బట్ స్టిల్ సిటీలో ఉన్నాం కాబట్టి కొంచెం వీఆర్ ట్రయింగ్ టు మెయింటైన్ దాట్. సో మా ఫోకస్ అంతా వేరే నాలెడ్జ్ గెయినింగ్లో అన్నిట్లో ఉంటుంది. సో మా పేరెంట్స్ కొంచెం టెన్షన్ పడేవారు వీడి పరిస్థితి ఏంటి అని. కానీ స్లోగా వెన్ దే అండర్స్టూడ్ ఈ నాలెడ్జ్ బాగుంది, అందరూ రెస్పెక్ట్ చేస్తున్నారు, అంత దూరం నుంచి గరుడి వరకు ఊరు వరకు వస్తున్నారు నన్ను కలవడానికి జస్ట్ టు మీట్. ఇప్పుడు ఒక ఆయన పూణే నుంచి వచ్చాడు, 10 నిమిషాలు కలిసి వెళ్ళిపోయాడు మళ్ళీ పూణే. జస్ట్ 10 నిమిషాలు మిమ్మల్ని డైరెక్ట్ చూడాలనిపించింది. అలా వచ్చారు చాలా మంది, అలా చాలా మంది వచ్చి అలా కలిసి వెళ్ళిపోతారు. ఫోన్లో కాదు, డైరెక్ట్గా మిమ్మల్ని కలిసి వెళ్ళిపోదాం అని వచ్చాము అన్నట్టు. సో అండ్ నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఒక టీచర్గా నేనే సరి చదివాను కాదు స్కూల్లో. ఐ వాజ్ స్ట్రగ్లింగ్ టు స్టడీ బికాజ్ నాకు ఇది లాజిక్ లేదు ఈ సబ్జెక్ట్లో ఆర్ ఈ టాపిక్లో, చదివాను కాదు. ఎగ్జామ్ ఎందుకు రాయాలి నేను, ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, అలాంటి యాటిట్యూడ్ చిన్నప్పుడు వచ్చింది నాకు బాగా. సో లాజిక్ కనిపించకపోతే చదివాను కాదు, లాజిక్ కనిపించిన సబ్జెక్ట్స్ బాగా చదివాను, అందులో మార్క్స్ వచ్చి అలా పాస్ అయిపోయాడు, అంతా అయిపోయింది. కానీ ఆ స్టేజ్ నుంచి వెన్ మై పేరెంట్స్ సో ఐఎమ్ టీచింగ్ పీపుల్ హూ ఆర్ ప్రొఫెషనలీ ఇన్ నెక్స్ట్ లెవెల్, నాకన్నా పిహెచ్డి చేస్తారు లేకపోతే లైఫ్ టైం రిటైర్ అయిపోయారు సివిల్ ఇంజనీరింగ్లో ఆర్కిటెక్చర్లో, వాళ్ళు వచ్చింది చూస్తుంటే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో నా పేరెంట్స్ సైడ్ నుంచి ఐ డి నాట్ గెట్ మెనీ ఛాలెంజెస్, బట్ సొసైటీ నుంచి ఐ హ్యాడ్ ఛాలెంజెస్ బికాస్ పీపుల్ యూస్ టు జడ్జ్. ఇప్పుడు మన బట్టలు మట్టి అంటుకుందంటే చీప్గా చూస్తారు, అవునా. నేను మొరేషియస్లో ఉన్నప్పుడు నేను ఒక హాస్పిటల్కి వెళ్ళి నాకు ఎంత మేక దిగిపోయింది కాలుకి, అంత మేక ఏదో పాత మేక రష్ దిగిపోతే నాకు డాక్టర్ ఇంజెక్షన్ వేయలేదు. నేను బంగ్లాదేశీ వర్కర్ ఏమో అనుకోండి. అంటే బంగ్లాదేశ్ వర్కర్కి ఇవ్వరా అక్కడ మొరీషియస్ లో కొంచెం డిస్క్రిమినేషన్ ఉంది, బంగ్లాదేశీ పాకిస్తానీ ఉందో డిస్క్రిమినేషన్ ఉంది, ప్లస్ వర్కర్స్ కి డిస్క్రిమినేషన్ ఎలాగో ఉంటుంది, అది ఇండియన్ అయినా ఎవరైనా సరే. సో నా చెప్పుల్లో అంత మట్టి చూసి ఇక్కడ మట్టి చూసి నాకు ఇంజక్షన్ వేయలేదు, నర్స్ వేస్తుంది. ప్లస్ కొన్ని ప్లేసెస్ మనం వెళ్తాం కదా, ఫుడ్ అనేవన్నీ ఫుడ్ ఛాలెంజెస్ కూడా చాలా ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, హెల్త్ పాడైపోవడం ఇవన్నీ ఉంటాయి, అవుట్స్కట్స్లో దొరకవు. ప్లస్ నేను సిపిడబ్ల్యూడి ఢిల్లీలో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను క్యాంటీన్లో అలా ట్రైనింగ్ ఇస్తూ మట్టితోనే వెళ్ళిపోయాను క్యాంటీన్లో. సో నన్ను వర్కర్ అనుకొని అక్కడ వెళ్ళి తినండి, నేను అక్కడ ఫ్యాకల్టీ మెంబర్ని, రైట్. సో నెక్స్ట్ డే అక్కడ మెయిన్ చైర్మన్ బేసిక్లీ చైర్పర్సన్స్ ఉంటారు కదా, ఆయనతో నాకు స్పెషల్ డైనింగ్ లో కూర్చోబెట్టారు. అప్పుడు ఆ సర్వింగ్ వాళ్ళకి అర్థమైంది, అరే ఇది ప్రొఫెషనల్ గా అని. సో వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి సారీ చెప్తున్నారు, బట్ స్టిల్ నేను అవును పట్టించుకోము, ఎందుకంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద పీపుల్ జడ్జ్ హౌ యూ లుక్, రైట్. కానీ మట్టి దాటుకొని వస్తేనే కదా, మళ్ళీ మట్టి అనేది అంత డర్ట్ అయిపోయింది, అది బాధ వేస్తుంది. బట్టలకి మట్టి అంటుకున్నదంటే ఫస్ట్ మేము కూడా అంతే చూడండి మట్టి తగిలేసిందని, మీకు అర్థమైందా. సో మట్టి అనేది అలా అయిపోయింది. రీసెంట్ గా తడవ వెళ్ళాము, అక్కడ కూడా అంటే మీరు అన్నాక అనిపించింది అక్కడ కూడా మడ్ హౌసెస్ అలా ఉంటే బాగుండేది. ఆడ కూడా 2 ఏసీస్ పెట్టి, ఒక ఏసీ కూడా కాదండి 2 ఏసీస్ మొత్తం రూమ్ చేసి, అదే బాక్స్ అది రూమ్ వేసేసి అదే అడిపోయి మళ్ళీ 2 ఏసీస్ పెట్టి అక్కడ కూడా ఇలా మడ్ హౌసెస్ ఇస్తే కొంచెం మనకి నేచర్ కూడా హామ్ అవ్వకుండా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను గవర్నమెంట్ కూడా ప్రపోజల్ నార్మల్ గా ట్రై చేశాను పెట్టడానికి. ఏంటంటే ఏపీ టూరిజం కానీ తెలంగాణ టూరిజం కానీ బయట అవుట్స్కట్స్లో ఫారెస్ట్ ఏరియాస్లో లేకపోతే అవుట్స్కట్స్లోని మట్టిలు కడితే, మట్టి రిసార్ట్స్ కడితే, మట్టివి కడితే ఎంత దానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది, నేచర్కి హార్మ్ చేయదు గవర్నమెంట్. సీ ఇఫ్ గవర్నమెంట్ ఈస్ నాట్ హార్మింగ్ ద నేచర్, పీపుల్ విల్ స్టాప్ డూయింగ్ ఇట్. గవర్నమెంట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది నాకు ఏం చెప్తారు, యానిమల్స్ని చంపి తినచ్చు, కోడిని మేకని నరికి తినచ్చు, ప్రాబ్లం లేదు, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రాసలేదు తినచ్చు. అవును తింటున్నారు, దారుణంగా చంపి తింటున్నారు. కానీ ఒక్కడు ఇప్పుడు 90% నాన్ వెజ్ ఈటర్స్ తగ్గిపోతారు. ఎప్పుడు
వాళ్ళు మీ చేతితో మ్యాక్ కోసి చంపి తినండి, కరెక్ట్, అలా చెప్తే చేయగలరా? చేయలేరు. నీట్ కట్ చేసి ముక్కలు ఏమో కావాలి నాకు కుక్ చేసి ఇచ్చేయండి, కొంతమంది ఫ్లెష్ చూడలేరు, అవునా? కుక్ చేసి ఇస్తే తినగలరు. సేమ్ వే ఇఫ్ గవర్నమెంట్ ప్రమోట్స్ దిస్, పీపుల్ విల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ స్టాండర్డ్. ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని కచ్చా మకాన్ అంటుంది, సిమెంట్ ఇల్ని పక్కా మకాన్ అంటుంది. కచ్చా మకాన్ 200 years, సిమెంట్ ఇల్లు 50 సంవత్సరాలు. ఏది కచ్చా ఏది పక్కా? అదే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఇంకా తొందరగా రీచ్ అవుతుంది. ఫాస్ట్ యుఎస్ఏలో, మెక్సికోలో, ఇటలీలో, బోల్డ్ ప్లేసెస్ లో, న్యూజిలాండ్ లో బైలాస్ ఉన్నాయి. గవర్నమెంట్ అక్కడ లీగల్ చేసింది, కచ్చా మకాన్ కాదు, కట్టుకోవచ్చు మీరు. ఓకే, సో బేసిక్లీ మీకు పర్మిషన్స్ అన్ని దొరుకుతాయి, దాన్ని బిల్డింగ్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, మట్టి గోడ ఎంత ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, అలా లీగలైజ్ చేశారు. ఇండియాలో దానికి అసలు అథారిటీ లేదు, అంటే దానికి ఎలాంటి ఇదే లేదు, దానికి ఒక వాల్యూ లేదు, అవునా? సో మన ఇండియాలో మట్టిలలో ఎంత హిస్టరీ ఉంది, ఎంత బాగా అంటే మన దగ్గర ప్రతి చోట కట్టారు. కానీ మనది కొంచెం మంచి టెక్నాలజీ, మంది కూడా ఇండియన్ హౌసింగ్ సిస్టమ్ చాలా బాగుండేది. ఎందుకంటే మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని వెదర్ క్లైమేట్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాచురల్ ఉన్నాయి. కానీ మన ఇండియాలో దానికి ఎంకరేజ్మెంట్ లేదు, గవర్నమెంట్ ఏం చేయట్లేదు. అన్ని కంట్రీస్ లో చేస్తున్నారు, యుఎస్ లో గట్ట, అవునా? ఎక్కడి నుంచి, ఇండియా నుంచి వెళ్తారు నేర్చుకోవడానికి. అది అలా సిచ్యువేషన్ అయిపోయింది. బట్ స్టిల్ స్లోలీ గవర్నమెంట్ కూడా మంచి లీడర్స్ వస్తే దీని మీద ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే హౌసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సర్వైవల్కి. తర్వాత మార్స్లోకి వెళ్ళొచ్చు, తర్వాత మూన్ యాత్ర చేయొచ్చు, గవర్నమెంట్ ఫండ్స్ తర్వాత పెట్టచ్చు. కానీ ఫస్ట్ మనం ఉన్న ల్యాండ్ని పాడు చేయకుండా, ఫార్మింగ్, మన హెల్త్ పాడు చేయకుండా, హౌసింగ్ మీద, ఫార్మింగ్ మీద, ఫారెస్టేషన్ మీద పనిచేసి తర్వాత మూన్ యాత్ర 1, 2, 3 చేసుకున్న దానిలో లక్షల కోట్లు పెట్టినా పర్లేదు. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ అది జరిగినప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఇస్ కామన్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కామన్ సెన్స్ ఇస్ నాట్ సో కామన్ అనిపిస్తుంటుంది చూస్తే. తప్పకుండా అండి, అంటే మీ విలువైన టైం ఇచ్చి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు నాకు, నా క్లయింట్స్కి. గవర్నమెంట్ సపోర్ట్ మీకు 100% దొరకాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వర్క్షాప్ మాత్రం నేను కంపల్సరీ వస్తాను. డెఫినెట్లీ అండి, ఎండలు తగ్గాక డెఫినెట్లీ 5 days వర్క్షాప్ ఉండి నేర్చుకోండి. నాకు ఓ డ్రీమ్ ఉందండి, అంటే 20 floors 30 floors అపార్ట్మెంట్స్ కట్టాలి అనేది ఒక డ్రీమ్ నాకు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా అనిపిస్తుంది నాకు, మడ్ హౌసెస్ అంత 14, 17 కూడా కట్టచ్చు కదా. కట్టచ్చు, కాకపోతే దానికి వాల్ థిక్నెస్ లో దాని టెక్నాలజీ చాలా బాగా స్టడీ చేసి చేయాలి అది. బట్ అట్లీస్ట్ ఇనీషియల్లీ 3-4 floors ఈజీ కట్టచ్చు, ఈజీగా అంటే నాకు ఈజీ అనిపిస్తుంది. నా డ్రీమ్ ఇప్పుడు అది, మీతో మాట్లాడాక నా డ్రీమ్ మొత్తం మారిపోయింది. నిజంగా చెప్తున్నాను, ఏదో టీవీ కోసమో దీనికోసమో కాదు, నిజంగా నా డ్రీమ్ అనమాట. ఫస్ట్ ఇప్పుడు నాకు అవకాశం ఉంటే మాత్రం ఒక 4-5 years మడ్ హౌస్ కట్టేసుకొని అక్కడ ఉండి నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఈ మడ్ హౌస్ తోటి ఎక్స్పీరియన్స్ చేయాలండి అది లైఫ్ లో. అది నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఎంతసేపు మాట్లాడితే మాట్లాడినట్టే విని ఊరుకుంటారు, కానీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఈవెన్ నేను హ్యూమన్ బాడీని అండ్ యానిమల్స్ని అబ్జర్వ్ చేస్తాను కదా, ముసలిలో ఓల్డ్ అయ్యాక రింకల్స్ వచ్చేస్తాయి, హెయిర్ వైట్ అయిపోతుంది, ఎండని తట్టుకోగలరు, హెయిర్ వైట్ అయిపోతాయి. వైట్ రిఫ్లెక్ట్స్ ద సన్లైట్. ఓకే, అందుకు వైట్ అవుతాయా? నేచర్ ప్రిన్సిపల్ అది. ఓకే, స్కిన్ ఎంత రింకల్ అయితే, నేను చెప్పాను కదా డెజర్ట్ లో పాములకి, రెప్టైల్స్ కి స్కిన్ రింకిల్ అవుతాయి కదా, ఎందుకంటే ఉంటాయి అలాగే, ఎందుకంటే సన్లైట్ అంతా తీసుకోలేదు స్కిన్ ఓల్డ్ అయిన తర్వాత. సో ఎలాంటి గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటర్ లో చేయి మూలిగిపోతే అది ఎలా గ్రిప్ వచ్చేస్తుంది కదా, ఫీట్ కి స్లిప్ అవ్వకుండా గ్రిప్ ఉంటుంది రావడానికి. సో ఒక హ్యూమన్ బాడీనే ఎంత నేచర్ ఎంత బాగా డిజైన్ చేసింది అన్నప్పుడు మనకి నాలెడ్జ్ కూడా నేచర్ ఇచ్చింది కదా, బ్రెయిన్ లో నాలెడ్జ్ కూడా నేచర్ ఇచ్చింది. ఆ నాలెడ్జ్ తో మనం ఒక హౌస్ ని ఎంత డీటెయిల్ గా డిజైన్ చేసేవారు ఒకప్పుడు, ఇప్పుడు చేయట్లేదు. దాని మీద వీఆర్ ట్రైంగ్ టు వర్క్ అండ్ టీచ్ పీపుల్ వాట్ మెటీరియల్ టు యూస్ ఫస్ట్, తర్వాత డిజైనింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. మనం అందరం కోరుకుందాము గవర్నమెంట్ సైడ్ నుంచి తనకి సపోర్ట్ ఎక్కువ రావాలని, చాలా రావాలని. అంటే నేచర్కి కనెక్ట్ అయిపోయి నేచర్ని హార్మ్ చేయకుండా
ఎన్ని విధాల అంటే తను ఒక 5 years కష్టపడి తను నేర్చుకునే విద్య అంతా ఒక 5 daysలోనే ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నాడు అనమాట. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తన వర్క్షాప్కి అయితే వెళ్ళి నేర్చుకోవాలండి. నేను కూడా ఖచ్చితంగా వెళ్తాను, కానీ కొంచెం టైం కావాలి నాకు. ఇంత వాల్యూ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.